అమలు చేయాల్సి వస్తుంది. దయచేసి అమలు చేయడం కోసం మీరందరూ సిద్ధంగా ఉండండి. నేను తీసుకునే ఏ నిర్ణయమైనా లేదా ఎంఆర్పిఎస్ ఎంఎస్పీ తీసుకునే ఏ నిర్ణయమైనా అది జాతి భవిష్యత్తు కోసం తీసుకుంటామనే విషయం మీరు మర్చిపోదు. 30 ఏళ్ల పోరాటంలో జరుగుతున్న పరిణామాలన్నీ ఎవరు విశ్లేషించినా కూడా, ఎవరు అర్థం చేసుకున్నా కూడా, ఎవరికి అవగాహన వచ్చినా కూడా ఇప్పటి వరకు తీసుకున్న ప్రతి నిర్ణయం జాతి భవిష్యత్తు కోసం తీసుకుంటూ వచ్చాం. భవిష్యత్తును కూడా జాతి భవిష్యత్తు కోసమే తీసుకుంటాం. కానీ దాన్ని అపార్థం చేసుకోకుండా జాతి భవిష్యత్తు కోసం తీసుకున్న నిర్ణయంగా మీరు అందరూ దాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉన్నది. ఎగ్జాంపుల్, నా పాత్రికేయ మిత్రులు ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఒక నిమిషంలో ఒక మాట చెప్పి దానికి ఆన్సర్ చెప్తా. నేను ఆన్సర్ చెప్పడానికి సమయం పడుతుంది, కానీ పాత్రికేయ మిత్రులకు తొందరగా వెళ్ళిపోవాలి కాబట్టి సమాచారం ఒక్క మాటలో చెప్తున్నాను. నేను ఇప్పుడు వర్గీకరణ లక్ష్యం చాలా కీలక దశలో ఉన్నది. రేపో మాపో సుప్రీంకోర్టు తీర్పు వస్తుందనే విషయం మనందరికీ తెలుసు. మన వైపు న్యాయం ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టులో కూడా మనకు న్యాయం జరుగుతుందనే ఆశ మనకు ఉన్నది. ఆ సుప్రీంకోర్టులో మనకు అనుకూలంగా వాదించిన ప్రభుత్వాలు మనకు ఉన్నాయి. కానీ ఆ సుప్రీంకోర్టులో మనకు అనుకూలంగా వాదించకుండా దూరం ఉన్న ప్రభుత్వాలు కూడా ఉన్నాయి. అనుకూలమైన ప్రభుత్వాలకు అనుకూలంగా ఉందాం, దూరమైన ప్రభుత్వాలకు దూరంగా ఉందాం. మనకు దూరంగా ఉన్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. మనకు దూరంగా ఉన్న ప్రభుత్వం జగన్ ప్రభుత్వం. 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో కీలక దశలో జగన్ గారి ప్రభుత్వం మనకు అనుకూలంగా లేక వర్గీకరణ సమస్యను నిర్లక్ష్యం పూర్తిగా చేసి మాదిగలకు కొంత ద్రోహపూరితమైన పాత్ర పోషించింది. ఈ సమయంలో మీరు ఢిల్లీ పరిణామాలను చూస్తే మీకు అర్థమయ్యేది అదే, చదువుకున్న ప్రతి ఒక్కరికి అర్థమయ్యేది అదే, మేధావులకు అర్థమయ్యేది అదే. ఢిల్లీలో జరిగిన పరిణామాలు మొత్తం చూస్తే ఆ పరిణామాలు మనకు అర్థమైంది. మనకు వ్యతిరేకంగానే ఇక్కడ జగన్ ప్రభుత్వం ఉన్నదని అవుతుంది. మేమంటున్నాం, జగన్ కు మేము దూరం కావాలనుకోవట్లేదు, జగనే మాదిగల్ని దూరం చేసుకుని ప్రయత్నం చేసుకుంటున్నాం. జగన్ కు మేము కావాలని దూరం కావాలని మాకేం లేదు. వర్గీకరణకు అనుకూలంగా ఉంటే జగన్ కైనా అందరికీ నిలబడతాం. కానీ వర్గీకరణకు అనుకూలంగా లేడని విషయం రుజువుతున్నప్పుడు మమ్మల్ని దూరం చేసుకోవడానికే సిద్ధపడుతున్నాడు విషయం అర్థమవుతుంది. అంటే మాదిగల్ని దూరం చేసుకోవడం అంటే ఎవరికి ఊడిగం చేసినట్టు, మాలలకే ఊడిగం చేసినట్టు, ఇదిగో జగన్ గారి ప్రభుత్వం ఇప్పుడున్న పరిస్థితిలో మాదిగల్నే దూరం చేసుకోవడానికి సిద్ధంగా ఉండి మాదిగలు నష్టపోయినా పర్లేదు కానీ మన వర్గీకరణకు అనుకూలంగా ఉండదని ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఉన్నది. అది సుప్రీంకోర్టులో తేలిపోయింది. వాడు మీ అన్నగా చెప్తున్నా, వర్గీకరణ పోరాటంలో మనకు అండగున్న వాళ్ళకి అండగా ఉంటాం, వర్గీకరణకు అనుకూలంగా లేని వాళ్ళకు దూరంగా ఉంటాం. అవసరం మనకున్న సమయంలో వాళ్ళని ఓడించే పిలుపునిస్తాం. దాన్ని కట్టుబడి ఉండండి. రేపు ఎవరికి వ్యతిరేకంగా రోడ్డు మీదకి రావాలో పిలుపులు వస్తాయి. కానీ మీ అవగాహన కోసం మాత్రం చెప్పాను, జగన్ ప్రభుత్వానికి మాదిగలు వ్యతిరేకం ఉండాలని మేము అనుకోలే. కానీ జగనే మాదిగలు దూరం చేసుకునే ప్రయత్నం చేసుకుంటుండు. జగనే మాదిగల్ని నిర్లక్ష్యం చేసే ప్రయత్నం చేసిండు. వర్గీకరణ విషయంలో తనకు తెలియదన్నట్టుగా నటించే ప్రయత్నం చేసిండు. వర్గీకరణ విషయంలో కీలకమైన సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు దానికి దూరంగా ప్రభుత్వం ఉన్నది. అక్కడ దీన్ని బట్టి అర్థమవుతుంది, మాదిగల వర్గీకరణ సమస్య పరిష్కారానికి ఆయన ముందుకు రావడాన్ని, వర్గీకరణ వ్యతిరేకించే శక్తులతో ఆయన చేతులు కలుపుతాడని మన కళ్ళ ముందు రుజువుతున్న సమయంలో రాబోయే మళ్ళా చెప్తున్నా, నేను మాట్లాడే మాటల్లో ఆధారం లేకపోతే, నేను మాట్లాడే మాటల్లో రుజువు మీకు పెట్టకపోతే నా మాటకి విలువనివ్వదు. చెప్తున్నా, మీ అన్న నేను మాట్లాడే మాటలకు ఆధారం లేకపోతే మీరు ఎంఆర్పీఎస్ తీసుకునే నిర్ణయానికి మీరు అందరూ ఉండడం అంటే ఏంటంటే మీ బిడ్డల భవిష్యత్తును కాపాడుకున్నట్టు. ఎంఆర్పీఎస్ తీసుకునే నిర్ణయానికి మీరు అందరూ నిలబడడం అంటే మీ బిడ్డల భవిష్యత్తును కాపాడుకోవడానికి, మీ బిడ్డల చదువులను ముందుకు నడపడానికి, మీ బిడ్డలకు ఉద్యోగాలు సాధించడానికి, ఆర్థికంగా రాజకీయంగా మన జాతిని ఎదగడానికి అది ఉపయోగపడుతుంది. ఎంఆర్పీఎస్ తీసుకునే నిర్ణయాన్ని కాకుండా మీరు వాళ్ళ ప్రయోజనాల కోసం మీరు ఓటేస్తే, ఎవరి ప్రయోజనాల కోసం ఓటేస్తే మీ బిడ్డలను మీరే, మీ బిడ్డల భవిష్యత్తును మీరే
వెనుకకు తీసుకున్న వాళ్ళు అవుతారు, వెనుకకు నెట్టేసిన వాళ్ళు అవుతారు. ఆ పరిస్థితి రానివ్వద్దని చెప్పి నేను సగంగా విజ్ఞప్తి చేస్తాను. ఇగో ఈ రీత్యా కొంత మీకు సందర్భం వచ్చింది కాబట్టి విజ్ఞప్తి చేస్తాను. ఇక ఈ రీత్యా మీ అన్నగా చెప్తున్నా, నా సోదరి సోదరులారా, షెడ్యూల్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ కోసం 30 ఏళ్ల పోరాటం 94లో ఉద్యమం మొదలై 2024లో ఉన్నాం. 30 ఏళ్ల పోరాటం, అలుపెరగని పోరాటం జాతి చేస్తున్నది. నాకు తెలిసి మీరు చూడండి, ఈ దేశంలో ఏ ఒక్క సంఘం, ఏ ఒక్క పార్టీ, ఏ ఒక్క వేదిక ఒక అంశం మీద 3 దశాబ్దాలుగా నిలకడగా పోరాటం చేస్తున్న సంఘం, పార్టీ ఏది లేదు. ఒక ఎంఆర్ఎస్ మాత్రమే నిలకడగా ఉద్యోగం నడుపుతున్నది. ఈ 30 ఏళ్ళుగా జరుగుతున్న పోరాటంలో ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తున్నప్పుడు ప్రారంభంలో వీళ్ళు మాదిగని పేరు ఉద్యమం మొదలు పెట్టారట, వీళ్ళు చేసేది ఏంటి అని చెప్పి చాలా అవహేళనలు వచ్చినాయి. కొద్దిగా ఉద్యమం ముందుకు జరుగుతున్న రోజుల్లో అవహేళన స్థానంలో దాడులు వచ్చినాయి. ఓహో, వీళ్ళు ఉద్యమాన్ని నిర్మిస్తారా అనే పద్ధతిలో కొన్ని దాడులకు గురైన. ఆ దాడులకు తర్వాత ఉద్యమం శక్తివంతంగా మారిన తర్వాత ప్రభుత్వాలను శాసించే స్థాయికి ఉద్యమం ఎదిగింది. ఆ ఎదిగిన సమయంలో ప్రభుత్వాలు వర్గీకరణకు అనుకూలం అంటూనే కొంత ఉద్యమాన్ని శక్తివంతం కాకుండా కొంత నిర్వీర్యం చేసే కుట్రలు కూడా చేశారు. ఆ విధంగా పాలకుల కుట్రలను చూశాం, పాలకులు పెట్టిన నిర్బంధాలను చూశాం, పెట్టిన కేసులను చూశాం, అందరం కలిసిపోయిన జైలు చూశాం, అదే సమయంలో బిడ్డల మరణాలను చూశాం, ఎన్నో చూశాం. కానీ ఎన్నో చూసినా కూడా ఈ లక్ష్య సాధనకు ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా అన్నిటిని అధిగమిస్తూ జాతికి ఒక విజయం అని మెట్టువైపు తీసుకెళ్ళగలిగాము. ఇప్పటి వరకు 30 ఏళ్ళుగా ఉద్యోగం ఎందుకు నడుస్తున్నది? అర్థమైంది ఏంటంటే, షెడ్యూల్ కులాల వర్గీకరణ జరగకపోతే మాదిగ పిల్లల చదువులు, ఉద్యోగాలు ముందుకు రావాలనే విషయం చరిత్ర సాక్ష్యం చెప్పింది. వర్గీకరణ లేకపోతే అవకాశాలన్నీ ఏకపక్షంగా మన మాల సామర్థ్యం సంబంధించిన వాళ్ళే కొల్లగొడుతున్న విషయాలు రుజువైనాయి. వాళ్ళు ఆకాశానికే స్థాయిలో ముందుకెళ్తే మన పాతాళంలో పడిపోయినట్టు మాదిగ జాతి పడిపోయింది. అందుకు సాక్ష్యం మీ అన్నగా చెప్తున్నా. ఎస్సీ వర్గీకరణ వల్లనే మాదిగలు ముందుకెళ్తారు. ఎస్సీ వర్గీకరణ జరగకపోతే మాదిగలకు న్యాయం జరగదు అని చెప్పి 3 కమిషన్లు చెప్పినాయి. ఇగో దండోర మొదలైంది ఎప్పుడు? 94లో. 94లో కాదు, 1965 లెక్క ఇది. ఆనాడు లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి ఉన్నప్పుడు షెడ్యూల్ కులాల్లో రిజర్వేషన్ ఫలాలు అందరికి అందుతున్నాయా లేదని తెలుసుకోవడానికి లోకుడు కమిషన్ లాల్ బహదూర్ శాస్త్రి 65. ఈ కమిషన్ రిపోర్ట్ నా చేతులు ఉన్నది, కానీ అప్పటికి నేను పుట్టలేదు. అంటే నేను పుట్టక ముందు వచ్చిన రిపోర్ట్ ఇది, 65 రిపోర్ట్ ఇది. రిజర్వేషన్ ఫలాల్లో 15% ఉంటే 13-14% రిజర్వేషన్లు విద్య, ఉద్యోగ, సంక్షేమ, రాజకీయ రంగాల్లో మానవాళ్ళు ఎక్కువ లబ్ధి పొందుతున్నారు. మాదిగలకు చాలా తక్కువ దక్కుతున్నాయి. వీళ్ళు వెంటబడిపోతున్నారు. కాబట్టి ఖచ్చితంగా వర్గీకరణ జరగాలని చెప్పి ఆనాడు 65లో కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఆనాడు మన దండోర లేదు, నేను పుట్టలేదు. నా అభిప్రాయం కాదు, మాదిగలకు అన్యాయం జరిగింది అనేది నా సొంత అభిప్రాయం కాదు. నేను పుట్టక ముందు వచ్చిన కమిషన్ రిపోర్ట్ అది పరిష్కారం చేయలేదు. అన్యాయం పెరుగుతూ వచ్చింది, ఆవేదన పెరిగింది. ఆవేదనకు తగ్గట్టుగా ఉద్యమం మొదలు పెట్టాల్సి వచ్చింది. అప్పటికి మనం ఒక యువకులుగా జాతికి జరుగుతున్న అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నంలో 94లో ఉద్యమం మొదలు పెట్టాం. ఆ ఉద్యమం విస్తరిస్తుంది ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. చంద్రబాబు ప్రభుత్వం మీద ఉద్యమం చేశారు. ఆ ఉద్యమానికి వచ్చే చంద్రబాబు నాయుడు గారు ఆయన జస్టిస్ రామచంద్ర కమిషన్ వేసిండు 96లో. అంటే 25 సంవత్సరాల కింద వేసిండు. ఈ కమిషన్ రిపోర్ట్ లో కూడా చెప్పింది రిజర్వేషన్ ఫలాలు ఏకపక్షంగా వాళ్ళే కొల్లగొడుతుండ్రు, మాదిగకు దక్కలేదు అని. సమస్యకి ఏమిటి పరిష్కారం? వర్గీకరణ జరగాలి అని. ఇగో వర్గీకరణ కోసం జరిగిన పోరాటంలో భాగంగా కమిషన్ వచ్చింది. కమిషన్ రిపోర్ట్ అమలు చేయమని చెప్పి 97లో మనం పాదయాత్ర చేశాము. నారావారి పల్లె నుంచి హైదరాబాద్ పాదయాత్ర చేశాము. అతను జరిగిన పోరాటంలో భాగంగా మనకి ఎస్సీ వర్గీకరణ జరిగింది.
ఎస్సీ వర్గీకరణ జరిగిన 5 ఏళ్ళు మనకు అమలు జరిగింది. అప్పుడు 22,000 ఉద్యోగాలు పైగా మన పిల్లలకు వచ్చినాయి. వేలాది మంది పిల్లలకు డాక్టర్ సీట్లు, ఇంజనీర్ సీట్లు వచ్చినాయి వర్గీకరణ వల్ల. తర్వాత దీన్ని చూస్తూ జీర్ణించుకోలేని మన సోదర వర్గం పలుకుబడితో సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టులో జడ్జీల వాళ్ళ సహకారంతో మాల సోదరులు జడ్జీలు ఉన్న రోజుల్లో, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించిన రామస్వామికి మాల సోదరులు జడ్జి ఉన్న రోజుల్లో ఇతర జడ్జీలను కూడగట్టుకొని వర్గీకరణకు వ్యతిరేక తీర్పులు ఇచ్చిండ్రు. తర్వాత మళ్ళా వర్గీకరణ కోసం మళ్ళా ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం మొదలైన తర్వాత మళ్ళీ మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మళ్ళా కమిషన్ వేసింది. దాని పేరు జస్టిస్ ఉషా మేరా కమిషన్. ఈ కమిషన్ రిపోర్ట్ ఏం చెప్పింది? ఎస్సీ వర్గీకరణ అమలు జరిగిన 5 ఏళ్లే వీళ్ళకు మేలు జరిగింది. ఎస్సీ వర్గీకరణ రద్దయిన కాంచి వీళ్ళకి అన్యాయం జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ లేని రోజుల్లో కూడా వీళ్ళకి అన్యాయం జరిగింది. ఎస్సీ వర్గీకరణ లేని రోజు అన్యాయం జరిగిందని లోకూర్ కమిటీ చెప్పింది కదా, రామచంద్ర కమిషన్ చెప్పింది కదా. ఎస్సీ వర్గీకరణ అమలు జరిగినప్పుడే మాదిగలకు మేలు జరిగిందని కమిషన్ చెప్పింది కదా. ఎస్సీ వర్గీకరణ రద్దయిన కాంచి మాదిగలకు అన్యాయం జరుగుతుందని కూడా కమిషన్ చెప్పింది కదా. ఇప్పుడు మనం అర్థం చేసుకోండి, ఎస్సీ వర్గీకరణ లేకపోతే మన సోదర వర్గంతో ఎక్కడ కూడా మన పోటీలో నిలబడలేము. అసలే రిజర్వేషన్ అంబేద్కర్ సాధించకపోతే అగ్రకులాలతో ఎందులో మనం పోటీ పడలేము. అసలే ఆనాడు అంబేద్కర్ రిజర్వేషన్ సాధించకపోతే అగ్రకులాలతో ఎందులో మనం పోటీ పడలేము. అట్లనే ఎస్సీ వర్గీకరణ మనం ఇప్పుడు సాధించకపోతే మాలతో మనం కూడా పోటీ పడలేము. ఎస్సీ వర్గీకరణ సాధించకపోతే మాలతో మనం పోటీ పడలేము. రిజర్వేషన్ లేకపోతే అగ్రకులాలతో దళితులు పోటీ పడలేరు. వర్గీకరణ లేకపోతే మాలతో మాలలు పోటీ పడలేరు. ఎందుకు? అందరికి సమానమైన అవకాశాలు దక్కాలి కదా. ఎందుకు మనం పోటీలో లేకుండా పోయినాం? అందరికి సమానమైన అవకాశాలు దక్కాలి కదా. ఎందుకు పోటీలో లేకుండా పోయినాం? అంబేద్కర్ రిజర్వేషన్ సాధించేటప్పుడు అవును అగ్రకులాలతో పోటు మా పిల్లలు కూడా చదువుకోవాలి, మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని ఎందుకు ఉద్యోగం చేసిండు? అంతకు ముందు కొన్ని 100 సంవత్సరాలు మనల్ని చదువు దూరం చేశారు కనుక, మన గుర్తింపు దూరం చేశారు కనుక, ఆర్థికంగా మనం నడిచేశారు కనుక మనం వాళ్ళతో సమానంగా ఎదగలేకపోయిన వర్గాల కోసమే రిజర్వేషన్ వచ్చింది. మరి అట్లనే మరి ఈ రిజర్వేషన్ లో మాలా మార్గాలు సమానంగా డెవలప్ కావాలి కదా. మరి మాలా మార్గాలు సమానంగా ఎందుకు డెవలప్ కాలేదు? ఉద్యోగాల కాడ మాలతో పాటు మార్గాలు ఎందుకు పోటీ పడలేకపోయారు? చదువుకునే కాడ ఎందుకు పోటీ పడలేకపోయారు? దీని నేపథ్యం ఏంటిది? ఎందుకు మనం వెనుకబడ్డం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. నేను చదివిన ఈ మధ్యకాలంలో నా మాల సామాజిక వర్గం సోదరులు కృష్ణా గుంటూరు జిల్లా లాంటి జిల్లాలో కమ్మ వాళ్ళని కూడా ఢీకొంటారు. అన్ని రంగాల్లో అగ్రకుల సమాజాన్ని కూడా ఢీకొంటారు. చిత్తూరుకి వెళ్ళండి, అక్కడ కమ్మ రెట్లను కూడా ఎదుర్కొనే స్థాయిలో, అన్ని రంగాలు ఎదుర్కొనే స్థాయిలో అక్కడ వాళ్ళు ఉంటారు. చాలా జిల్లాలో అగ్రకులాల తర్వాత మిగతా మొత్తం సమాజాన్ని కంట్రోల్ చేసేది మాల సామాజిక వర్గం అయిపోయింది. మనం ఎక్కడో పడిపోయినాం, మరి మన సోదరులు ఎక్కడ ముందుకు వెళ్ళిండ్రు అనే చరిత్ర చదవాల్సి వచ్చింది. ఎందుకు మనం చదువులో వెనుకబడిపోయినాం, ఎందుకు వాళ్ళతో పాటు మనకు ఉద్యోగం రాలేదు అనే చరిత్రని అధ్యయనం చేశాను. అధ్యయనం చేస్తే ఇప్పుడు 100 ఏళ్ల క్రితమే వాళ్ళకి పునాదులు పడ్డాయి. మీ అన్నగా చెప్తున్నా, మాదిగల్ని మేల్కొల్పడానికి ప్రయత్నం చేసేది ఎంఆర్పిఎస్ అయితే 94 నుంచి, మాదిగల్ని మేల్కొల్పడానికి ప్రయత్నం చేసేది ఎంఆర్పిఎస్ అయితే 94 నుంచి, అంటే 30 ఏళ్ళు. కానీ నా మాల సామాజిక వర్గం సంబంధించిన పిల్లలు చదువుకోవడానికి, వాళ్ళకి ఉద్యోగాలు రావడానికి 100 ఏళ్ళ నుంచి పునాదులు పడ్డాయి. ఎట్లా పునాదులు పడ్డాయో చెప్తున్నా నేను. ఇప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు ఏర్పడ్డది. కానీ 2 రాష్ట్రాలు కాదు. స్వాతంత్రం కంటే ముందు ఇక్కడ మనం మద్రాసు పరిపాలనలో ఉన్నాం. ఆడ తెలంగాణ ప్రజలందరూ కలిసి నిజాం పరిపాలనలో ఉన్నాం. అక్కడ నిజాం రాజ్యంలో ఉన్నారు, ఇక్కడ బ్రిటిష్ పాలనలో ఉన్నారు. అక్కడ నిజాం రాజ్యంలో ఉన్నారు, ఇక్కడ బ్రిటిష్ పాలనలో ఉన్నారు. నిజాం రాజ్యం నుంచే వాళ్ళకి పునాదులు పడ్డాయి. బ్రిటిష్ ప్రభుత్వం నుంచే మన సోదరులకు పునాదులు పడ్డాయి. మనం రైతులను పట్టుకొని కూలి చేసుకుంటూ, వ్యవసాయం పని చేసుకుంటూ, లేకపోతే చర్మం పని చేసుకుంటూ, చెప్పులు కొట్టుకుంటూ మనం గ్రామంలోనే పడి ఉన్నాం. కానీ కొంత డెవలప్ కావడానికి వాళ్ళకు 100 ఏళ్ల క్రితం పునాదులు పడ్డాయి. నేను ఇక్కడ చెప్తున్నా, అక్కడ చెప్తున్నా.
ప్లీజ్ నాన్న, నేను ఇక్కడ చెప్తున్నా అక్కడ చెప్తున్నా, ముందు ఇక్కడనే చెప్తా. చదువులో ఎలా ముందుకెళ్ళింది, చదువుకున్న తర్వాత ఉద్యోగాలు ఎలా వచ్చింది, వీళ్ళు ఎక్కడ చదువులో ఎందుకు వెనుకబడిపోయింది ఒక సాక్ష్యం చెప్తున్నా నేను. ఇది 2024లో ఉన్నాం. స్వాతంత్రం కోసం పోరాటం చేసి దానికి నాయకత్వం వహించింది గాంధీ కదా. గాంధీ ఒకసారి 1923లో 100 ఏళ్ల క్రితము కృష్ణా జిల్లా పర్యటన చేయడానికి వస్తే ఆయన ఊర తిప్పింది దళితుల్లో అప్పటికే ఎదిగిన వేముల కూర్మయ్య అని మన మాల పెద్ద ఆయన, వేముల కూర్మయ్య అని ఒక మాల పెద్ద ఆయన గాంధీని తిప్పేశాడు. గాంధీ తన మీద అభిమానంతో వేముల కూర్మయ్య ఇట్లా చెప్పిండు కదా, ఒక దళితుడు చెప్పిండు కదా, అర్జున ఉత్తరైన చేస్తున్నప్పుడు అర్జున ఉత్తరైన బాగా చేస్తాడని చెప్పి ఆయన తీసుకెళ్లి సబర్మతి ఆశ్రమంలో శిష్యుడిగా తెచ్చుకున్నాడు. వనరాజ్ హిందూ కాలేజీలో సీట్ ఇప్పించాడు. అప్పటికే పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాడు. ఆ చదువుకొని ముందుకు వచ్చిన దశలో మద్రాసు రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినాయి. ఆ మద్రాసు రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ మద్రాసు పక్కపల్లే కాబట్టి ఆయన ఎమ్మెల్యే గెలిచిండు. ఆ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత టంగుటూరి ప్రకాశం పంతులు ముఖ్యమంత్రి అయింది. అక్కడ రాజాది కంటే ముందు టంగుటూరి ప్రకాశం ముఖ్యమంత్రి మంత్రి చేసిండు. ఇది ఎప్పటి సంగతి? 90 ఏళ్ల క్రితం సంగతి. 100 ఏళ్ల క్రితం గాంధీ శిష్యుడు, 90 ఏళ్ల క్రితమే మంత్రి. మీ అన్నగా చెప్తున్నా, అప్పుడు మద్రాసు అంటే ఎన్ని రాష్ట్రాలు? ఆంధ్ర రాయలసీమ కలిపి, మైసూర్ అంటే కర్ణాటక కలిపి, తమిళనాడు కలిసి, పాండిచ్చేరి కేరళ పోల్చుకుంటేనే మద్రాసు పరిపాలన. అంటే ఇన్ని రాష్ట్రాలకు దక్షిణాది రాష్ట్రాలకి సంక్షేమ శాఖ మంత్రి అని అర్థం. అట్లాంటి సంక్షేమ శాఖ మంత్రిని ఒకరోజు టంగుటూరి ప్రకాశం మంత్రి పిలుచుకుంటాడు. అయ్యా వేముల కూర్మయ్య గారు, నువ్వు దళితుల నుంచి సౌత్ నుంచి మొట్టమొదటి ఎదిగిన ఒక దళిత నాయకుడు కదా, నువ్వు దళితుల సంక్షేమం కోసం నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు చెప్పు, ఒక ముఖ్యమంత్రిగా నేను సాయం చేస్తాను అంటాడు. ఆయన ఏమిటంటే, సార్ ఇప్పుడు మనం ఏమి చేయాలన్నా చేయడానికి కావాల్సిన వనరులు మన దగ్గర ఉండకపోవచ్చు. మేము భూములు ఇస్తామా, ఇండ్లు ఇస్తామా, లోన్లు ఇస్తామా నాకు అనవసరం సార్. మా జాతులు బాగుపడాలంటే మా పిల్లలు చదువుకోవడానికి మాత్రం హాస్టల్ ఏర్పాటు చేయమని చెప్పేస్తాడు. అంతే, చదువుకోవడానికి పిల్లలకు చదువుకునే అవకాశాలు ఇస్తే వాళ్ళే డెవలప్ అవుతారని చెప్పేశాడు 100 ఏళ్ల క్రితం. అప్పుడు పిల్లల హాస్టల్ నిర్వహణ కోసం, పిల్లల హాస్టల్స్ నిర్వహణ కోసం అప్పుడు ₹1 కోటి ఫండ్ రిలీజ్ చేస్తాడు ఆ రోజుల్లో. ఆ ₹1 కోటి ఫండ్ను ఈయనకు అప్పచెప్తాడు. వేముల కూర్మయ్య గారు ఈ 6 నెలల్లోనే మళ్ళా బడ్జెట్ సమావేశం వచ్చే లోపే నువ్వు ఒక 500 హాస్టల్స్ ఏర్పాటు చేయమని చెప్తాడు. ఆ 500 హాస్టల్ స్థానంలో వేముల కూర్మయ్య గారు మరింత చొరవ తీసుకొని 800 హాస్టల్ ఏర్పాటు చేస్తాడు. ఆ 800 హాస్టల్ నిర్వాహకులు ఎవరంటే 800 మంది మాల సోదరులే హాస్టల్ నిర్వహించారు. ఆయన మాలగారు. ఇది ఆయన చరిత్ర. ఇప్పుడు చెప్పండి, స్వాతంత్రం కంటే ముందే హాస్టల్స్ నిర్వహించిన ఏ పిల్లల్ని తీసుకొచ్చి చదువుకోవడానికి ప్రజలు ఏం చేయాలి? ఏ పిల్లల్ని తీసుకొచ్చి హాస్టల్లో పెట్టుకున్నారు? ఏ పిల్లలకు చదువు నేర్పించే ప్రయత్నం చేశారు? 99% తన వర్గం సంబంధించిన వాళ్ళకి హాస్టల్ నిర్వహణ బాధ్యత తప్పచెప్పారు. ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయనుకోండి, ఒక వార్డన్, అప్పుడు నామినేషన్ పద్ధతులు ఇచ్చేవాళ్ళు. నాకు తెలిసిన వాళ్ళకు నువ్వు 10 మందిని చదివించు, నీకు ఇంత ఇస్తా, నీకు తెలిసిన వాళ్ళకు 10 మందికి ఇస్తా. అట్లా 800 హాస్టల్స్ మెయింటైన్ చేశారు. ఆ 800 హాస్టల్లో చదువుకున్న విద్యార్థి దామోదర్ సంజయ్ కూడా. అంటే దామోదర్ సంజయ్ లాంటి వ్యక్తి రాజాజీ గవర్నమెంట్ లో మంత్రి ఉంటాడు, బెజవాడ గోపాల్ రెడ్డి గవర్నమెంట్ లో మంత్రి ఉంటాడు, నీలం సంజయ్ రెడ్డికి మంత్రి ఉంటాడు, తర్వాత ముఖ్యమంత్రి అవుతాడు, తర్వాత కేంద్ర మంత్రి అవుతాడు, కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అవుతాడు. అంటే పునాదులు ఎప్పుడు పడ్డాయో అని అర్థం చేసుకుంటే 100 ఏళ్ల క్రితమే చదువుకునే అవకాశాలు పునాదులు పడ్డాయి. ఇప్పుడు చెప్పండి, స్వాతంత్రం రాకముందే చదువుకునే అవకాశాలు విద్యార్థుల సంఖ్య పెరిగింది. అంబేద్కర్ రిజర్వేషన్ స్వాతంత్రం వచ్చినాక సాధించారు. మరి ఎవరికి ఉద్యోగాలు వస్తాయి? చదువుకున్న వాళ్ళకి వస్తాయా, చదువు లేని వాళ్ళకి వస్తాయా అంటే అప్పటికే చదువుకొని ముందున్నారు కాబట్టి వచ్చే ఉద్యోగాలన్నీ 100% వాళ్ళు పొందడానికి దానిచ్చింది. అక్కడి నుంచి పునాదులు మరి మార్గదర్శనంలో జాతిని మేల్కోవడానికి అర్థం చేసింది 30 ఏళ్ళ నుంచి. కానీ 100 ఏళ్ల క్రితం నుంచి అవకాశాలు అనుభవించిన కులంగా వాళ్ళు అక్కడ కనిపిస్తున్నారు. ఇది ఇక్కడ. అక్కడ నిజాం రాజ్యం, రాజుల పాలన. రాజులు కూడా మంత్రులు పెట్టుకుంటారు కదా.
రాజులు కూడా మంత్రులు పెట్టుకుంటారు కదా. ఆ రాజుల కాలంలో అడిగే రామస్వామిని మన మాల సోదరుడు అక్కడ కూడా మంత్రి ఉన్నాడు. అడిగే రామస్వామిని అక్కడ కూడా మంత్రి ఉన్నాడు. నిజాం రాజు అక్కడ కూడా కోర్టుకొని పండిస్తాడు. ఎవరు చేతికిస్తాడు? అడిగే రామస్వామి చేతికిస్తాడు. అడిగే రామస్వామి ఏం చేసిండు? ఆయన కూడా అస్సలు ఏర్పాటు చేసిండు. ఆయన కూడా పిల్లల్ని తీసుకొని చదివించే ప్రయత్నం చేసిండు. మరి ఎవరు చదివించిందంటే 190% అక్కడ వాళ్ళు చదివించుకున్నాడు. నిజాం రాజ్యంలో చదువు వాళ్ళకే ముందు వచ్చింది, స్వాతంత్రం రాలే. మన మద్రాసు రాష్ట్రంలో చదువుకునే అవకాశాలు వచ్చినాయి, స్వాతంత్రం రాలే. మరి స్వాతంత్రం వచ్చిన వెంటనే రాజ్యాంగంలో రిజర్వేషన్ వస్తే ఆ రిజర్వేషన్ ఫలాలు అందుకునే కాడ ఉన్నత విద్య ఎవరికి పోతుంది, వచ్చే ఉద్యోగాలు ఎవరికి పోతాయి? అప్పుడు 10th ఇంటర్ కాదు, 4వ తరగతి చదువుకున్న వాళ్ళకు 1వ తరగతి చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు వచ్చిన రోజులు అప్పుడు ఉన్నాయి. దానివల్ల నా సోదరి సోదరులారా, నా అన్నదమ్ములారా, దయచేసి అర్థం చేసుకోండి. మనకు వాళ్ళకు మధ్య తేడా 60-70 సంవత్సరాల గ్యాప్ ఉన్నదని కూడా మీరు మర్చిపోదు. 60-70 సంవత్సరాల గ్యాప్ ఉన్నదని కూడా మీరు మర్చిపోదు. ఈ గ్యాప్ ఎప్పుడు తగ్గుతుంది? ఎస్సీ వర్గీకరణ అమలు జరిగినప్పుడు మాత్రమే గ్యాప్ తగ్గుతుంది. ఎస్సీ వర్గీకరణ లేకపోతే గ్యాప్ తగ్గదు. ఎగ్జాంపుల్ మీ అన్నగా చెప్తున్నా, 75 ఏళ్ళ స్వాతంత్రం అనుకున్నాం. మరి వర్గీకరణ అమలు జరిగింది ఎప్పుడు? చంద్రబాబు నాయుడు ప్రభుత్వ కాలంలో ఒక 5 ఏళ్ళు మనకు వర్గీకరణ అమలు జరిగింది. మరి ఆ వర్గీకరణ అమలు జరిగిన 5 ఏళ్లలోనే మాదిగ బిడ్డలకు 22,000 ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చినాయి. వేలాది చదువుకున్న అవకాశాలు పెరిగినాయి. అంటే ఒక మాట చెప్పాలంటే ఏబిసిడి వర్గీకరణ లేనప్పుడు వాళ్ళు అక్కడ ఉంటే మనం ఇక్కడ ఉన్నాం. గ్యాప్ ఇంత ఉన్నది. కానీ ఏబిసిడి వర్గీకరణ జరిగిన 5 ఏళ్లలో మన అవకాశాలు ఇట్లా పెరుగుతూ గ్యాప్ తగ్గడానికి ఆదేశింది. ఒక 5 ఏళ్లలో గ్యాప్ తగ్గడానికి ఆదేశింది. అదే ఏబిసిడి రద్దయింది 2004లో కదా. ఈ 20 ఏళ్ళు కనుక వర్గీకరణ అమలు జరిగితే ఆ గ్యాప్ పై మళ్ళీ ముందుకు వెళ్ళడానికి అవకాశం వచ్చేదనేసి కూడా మీరు మర్చిపోతారు. ఏబిసిడి లేదు కాబట్టి మళ్ళీ గ్యాప్ పెరుగుతూ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మనం కాంగ్రెస్ భజన చేసినామా, మనం జగన్ భజన చేసినామా, మనం ఇంకో పార్టీకి భజన చేసినామా, టీడీ భజన చేసినామా అంటే మన ఫలితాలు రావు, మన బిడ్డలు బాగుపడరు. నువ్వు ఎక్కడున్నా నేను ఎక్కడున్నా ఏబిసిడి సాధించినప్పుడు మాత్రమే మన బిడ్డలు భవిష్యత్తు ఉంటుందని కూడా మీరు మర్చిపోవాలి. 5 ఏళ్ళు వర్గీకరణ అమలు జరిగిన కాలం రోజులైంది. ఈ నెల్లూరు జిల్లాలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువ పొందింది ఎప్పుడు? 2000 నుంచి 2004 వరకు వచ్చినప్పుడే ఉద్యోగ అవకాశాలు పెరిగినాయి. తెలంగాణలోకి అప్పుడే ఉద్యోగాలు పెరిగినాయి, ఆంధ్రలోకి అప్పుడే ఉద్యోగాలు పెరిగినాయి, రాయలసీమలోకి అప్పుడే ఉద్యోగాలు పెరిగినాయి. మరి ఎందుకు అప్పుడే పెరిగినాయి? వర్గీకరణ అమలు జరిగిన కాలం కాబట్టి. అంటే వర్గీకరణ ద్వారా తప్ప మనకు మరో పరిష్కార మార్గం లేదు. కాబట్టి మీ అన్నగా చెప్పుకున్నా, వర్గీకరణ లక్ష్యానికి ఎవరు మనకు అండగా ఉంటారో వాళ్ళకు అండగా ఉంటాం. వర్గీకరణ లక్ష్యానికి ఎవరు దూరంగా ఉండి మనకు ఇబ్బంది పెడతారో వాళ్ళు దూరంగా ఉంటాం. ఇది మన స్టాండర్డ్ కూడా మీరు మర్చిపోతారు సాయం అనుకుంటున్నాను నేను. అందుకు అనుగుణంగా మీ అన్నగా ఒక విషయం గుర్తు చేస్తున్నాను నేను. ఉదాహరణకు ఒక రాజకీయ నిర్ణయం తీసుకుంటే ఆ రాజకీయ నిర్ణయం వ్యక్తుల కోసం తీసుకోండి, వ్యక్తుల భవిష్యత్తు కోసం ఎందుకు అండగా నిలబడ్డాం? అప్పుడు చంద్రబాబు నాయుడు వర్గీకరణ చేయడానికి ముందుకు వచ్చిండు, చేసిండు. ఇది గ్రహించండి. చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేయడానికి ముందుకు వచ్చిండు, చేసిండు. అప్పుడు మానాడు కాంగ్రెస్ అండగా నిలబడ్డది. ఎందుకు? టీడీపీ వర్గీకరణ చేస్తానంటే వర్గీకరణ వ్యతిరేకులందరూ కాంగ్రెస్ అండగా నిలబడ్డారు. కాంగ్రెస్ ఎందుకు అండగా నిలబడ్డారు? మొదటి నుంచి కాంగ్రెస్ లోనే వాళ్ళు అభివృద్ధి చెందుకుంటూ వచ్చేసారు. ఎగ్జాంపుల్ మీ అన్నది చెప్తున్నా, ఇప్పుడు కాంగ్రెస్ నుండి వచ్చిందే వైసీపీ కాదా? వైసీపీ ఎక్కడ వచ్చింది? కాంగ్రెస్ నుంచి వైసీపీ కదా. ఇప్పుడు వైసీపీ జగన్ ముఖ్యమంత్రి అవుతే దళితుల నుంచి డిప్యూటీ సీఎం ఎవరు? 2వ స్థానం ఎవరు ఉన్నది? కాంగ్రెస్ నుండి వచ్చిందే వైసీపీ కదా. మరి వైసీపీ సీఎం ఎవరు? జగన్. డిప్యూటీ సీఎం ఎవరు దళితుల నుంచి? నారాయణ స్వామి. ఎవరు? అంటే 2వ స్థానం ఎవరికి ఉన్నది? ఇక్కడ ఉన్నది. మీరు అక్కడ చూడండి, తెలంగాణ కాంగ్రెస్ పాలనే కదా. మరి కాంగ్రెస్ పాలన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కదా. మరి డిప్యూటీ సీఎం ఎవరు? మల్లు పట్టి విక్రమార్క. ఎవరు? మాల. నేను అప్పుడు చెప్పింది అదే కదా. నేను లైవ్ ఇస్తున్నా. మద్రాస్ పాలనలో వేముల కూర్మయ్య ఇక్కడ ఉన్నాడు. నా ఫేస్బుక్ లో నా పేరు కూడా వస్తుంది. అక్కడ వస్తుంది చూడండి. వస్తుంది చూడు. వస్తుంది. జగన్ ముఖ్యమంత్రి అయితే డిప్యూటీ సీఎం ఇక్కడ ఉన్నాడు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ డిప్యూటీ సీఎం మల్లు పట్టి విక్రమార్క అక్కడ ఉన్నాడు. మనం ఇక్కడనే ఉన్నాం.
అప్పటి నుంచి ఇప్పటి వరకు మన బతుకులు ఇక్కడనే ఉన్నాయి. ఇది సాక్ష్యం అనేసి కూడా మీరు మర్చిపోతారు తయారనుకుంటున్నాను. అంటే వాళ్ళని పెంచి పోషించింది ఎవరు? వాళ్ళకి అవకాశాలు పెంచింది ఎవరు? వాళ్ళని ఉన్నతాన్ని తీసుకొని ఎవరు? మనం విస్మరించింది ఎవరు? కాంగ్రెస్ కొట్టిన వైసీపీ అనే విషయం మనకు రుజువు అవుతుంది. ఈ నేపథ్యంలో వాస్తవ కాదా పేరు చేసుకోండి. మీ అన్న దగ్గర నేను 98-99లో చంద్రబాబు నాయుడు ఏపీసీ లెక్కలు ముందుకు వచ్చిండు. కాంగ్రెస్ మనకు దూరంగా ఉన్నది. అప్పుడు మరి నేను ఎవరికి సహకరించాలి? అదే చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చి కృష్ణ మీకు అండగా నిలబడతా, నేను వర్గీకరణ చేస్తా, మీకు భవిష్యత్తు ఇద్దా, నాకు సాయం చేయమో అని అన్నాడు. నా బాధ్యత ఏంది? నా జాతిని గెలిపించుకోవడం నా బాధ్యత. కాబట్టి ఆయన మనకు అండగా నిలబడ్డటువంటి మనం అండగా నిలబడ్డాం. కానీ అదే సమయంలో చంద్రబాబు నాయుడు నాకు ఎంపీ టికెట్ ఇచ్చిండు. ఎప్పుడు 98లో. 98 అంటే అర్థం ఏంటిదే? 26 సంవత్సరాల క్రితం. అంటే ఉద్యమం మొదలైన 4 ఏళ్ళకే నాకు ఎంపీ టికెట్ పెద్దపల్లి వచ్చింది. కానీ నాకు ఎంపీ అనే 2 లక్షల కంటే ఏపీసీ అనే 4 లక్షల కంటే అని చెప్పి ఇది అందరూ తెలుసు. రెండోది 99లో మన సహకారం కోరేండి మనం ఇచ్చాం. తర్వాతనే మనకి ఏపీసీ అయింది 99 తర్వాత. కానీ ఆ సమయంలో నాకు రాజ్యసభ ఇస్తా అన్నాడు. నాకు రాజ్యసభ డిక్లేర్ చేసిన కూడా నేను వద్దనుకున్నా. మనలోకి ఎవరో ఇప్పించుకోవడం అది వెళ్ళిపోయింది. అంటే ఎవరికి సాయం చేస్తాం? మనకు సాయం చేసే వాళ్ళకు మనం సాయం చేస్తాం. సింపుల్ విషయం. మన దూరంగా ఉన్నందుకు మనం దూరంగా ఉంటాం. సింపుల్ విషయం. కానీ 2004లో ఏపీసీ రద్దయింది. ఎప్పుడు రద్దయింది? అప్పటికి ఇక్కడ రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి, ఆ మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి. అంటే కాంగ్రెస్ చేతికి వచ్చింది పాలన మొత్తం. ఇక్కడ అక్కడ కాంగ్రెస్ చేతికి వచ్చింది. అప్పుడే వాళ్ళ పలుకుబడితో కేంద్ర మంత్రులు పర్వాక లక్ష్మి అక్కడనే ఉన్నది, నెల్లూరు నుంచి కలిసి. ఓకే, పర్వాక లక్ష్మి ఉన్నది. అక్కడి నుంచి జేడీసీలో ఉన్నాడు రాష్ట్ర సభ్యుడిగా. కొప్పుల రాజన్నట్టయినా యూపీఏ చైర్పర్సన్ సలహాదారుడు ఉన్నాడు. చింతామోహన్ తిరుపతి ఎంపీగా ఉన్నాడు. అమలాపురం నుంచి ఎంపీగా హర్ష కుమార్ ఉన్నాడు. మొత్తము ఉత్తములైన వాళ్ళు అక్కడ ఉన్నారు. సుప్రీంకోర్టులో జడ్జీలు ఉన్నారు. సుప్రీంకోర్టులో రామస్వామి అనే జడ్జి ఉన్నాడు. కోట్ల రూపాయలు పెట్టుకునే స్తోమత ఉన్నది. వాళ్ళు 2004లో వర్గీకరణ రద్దు చేశారు. మీ అన్నగా ఒక విషయం చెప్తున్నాను. 2004లో సుప్రీంకోర్టులో మనం ఓడిపోయాం. ఇప్పుడు అదే 2024లో ఇప్పుడు మనం మళ్ళీ అక్కడ కోర్టులోనే ఉన్నాం. అనుకుందాం జడ్జిమెంట్ రిజల్ట్ అయింది. అప్పుడు ఎంత పరిస్థితి చెప్పనా? కేంద్రం అప్పుడు మనకు అనుకూలంగా లేదు, వాళ్ళకి అనుకూలంగా ఉంది. కేంద్రం అప్పుడు వాళ్ళకి అనుకూలంగా ఉన్నది. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే కాడ వాళ్ళే ఉన్నారు. సుప్రీంకోర్టులో జడ్జీల రూపంగా వాళ్ళే ఉన్నారు. కోట్ల రూపం పెట్టుకున్న స్తోమత వాళ్ళకే ఉన్నది. ఆనాడు మనకు అనుకూలంగా రిజల్ట్ కానీ ఎగ్జాంపుల్, నేను 2004లో కోర్టులో విచారణ జరుగుతున్నప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. ఆంధ్రప్రదేశ్ భవన్లో దళితుల ఆఫీసర్లు 4వ తరగతి ఉద్యోగస్తులు మొదలుపెట్టే గ్రూప్ 1 ఆఫీసర్ల వరకు, ఐఏఎస్ ఆఫీసర్ల వరకు అక్కడ ఏపీ భవన్లో 32 మంది దళిత ఆఫీసర్లు ఉన్నారు. అందులో ఒక మాజీ ఆఫీసర్ లేడు. అప్పుడు ఉద్యమానికి నాయకత్వం ఇచ్చేది పివి రావు గారు. పివి రావు గారు కోర్టు విచారణ కోసం వచ్చినప్పుడు ఒక 7-8 ప్రత్యేక గదులు ఆయన కేటాయించారు వాళ్ళ ఆఫీసర్లు. ఒక 40-50 మంది అక్కడ ఉన్నారు. అక్కడనే ఉన్నారు వాళ్ళు. ఒక 50-60 మంది వాళ్ళకి అక్కడ ఉన్నారు. నాకు గది మనం కూడా వాళ్ళు ఇవ్వలేదు. ఇవ్వకపోతే వాళ్ళతో గొడవ పడ్డ రోజులు కూడా ఉన్నాయి. పేపర్ కూడా ఆ రోజు వచ్చింది. మీ వాళ్ళకు 10 ఇచ్చావు కదా, నేను మీ సోదరుని కదా, ఒకటి నాకు ఇవ్వచ్చు కదా అన్న కూడా లేదు లేదు మీకు పర్మిషన్ లేదని చెప్పి అవమానిస్తే కొంచెం వాళ్ళతో గొడవ పడ్డం, స్టేట్మెంట్ వచ్చింది, పేపర్ వచ్చింది. నేను సుప్రీంకోర్టుకు విచారణకు ఎట్లా హాజరయ్యేవాడిని? నేనున్న ఒక చిన్న గదిలో, ఒక చిన్న హోటల్లో ఒక గదిలో నేను 2-3 కార్యకర్తలు ఉంటే ఆటోలో పోయి సుప్రీంకోర్టుకు వెళ్ళేవాళ్ళం. కానీ పివి రావు గారు ఎట్లా వచ్చేవాడంటే, ఒక ముఖ్యమంత్రి కాన్వాయ్ ఒక 25-30 వాహనాలు ఎట్లా బయలుదేరుతాయో ఏపీ భవన్ నుంచి అక్కడ బయలుదేరి వచ్చేవాడు. ఒక 25 తగ్గకుండా 30 వాహనాల మధ్య బయలుదేరి వచ్చేవాడు. అట్లా ఒక కాన్వాయ్ లాగా వచ్చేసేది వాళ్ళు. నేను పోయి ఆటోలోకి పోయి కూర్చునేవాడిని, వాళ్ళు పోయి కాన్వాయ్ లాగా వచ్చి అలా వచ్చేవాళ్ళు. 80% వాళ్ళతోటే నిండిపోయేది హాల్ అంతా. ఇట్లా మనం 2-3 పోయి ఆడ మూల కూర్చునే వాళ్ళం. మీ అన్నగా చెప్తున్నా, జడ్జిమెంట్ వచ్చే రోజు చెప్తున్నాను. జడ్జిమెంట్ వచ్చే రోజు చెప్తున్నా. ఆ జడ్జిమెంట్ వచ్చే రోజు జడ్జిలు వచ్చి కూర్చున్నారు. 100ల సంఖ్యలో మానమానాడు కార్యకర్తలు, ఆఫీసర్లు, రాజకీయ నేతలందరూ నిండు కూర్చున్నారు. నేను ఒక మూలకు అటువైపు కూర్చున్నా, 2 పట్టుకొని. వాళ్ళకి జడ్జిమెంట్ వాళ్ళకి అనుకూలంగా వస్తుందని వాళ్ళకి ముందే తెలుసు. ఎందుకంటే జడ్జిల రూపంగానే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తెలుసు.
కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి అనుకూలంగా ఉన్నది కదా, అది వాళ్ళకి తెలుసు. జడ్జిలు వచ్చి 5 జడ్జిల తరఫున సంతోష్ రెడ్డి అనే జడ్జి చదువుతున్నాడు. చదవడం మొదలైంది, పూర్తి కాలేదు, మధ్యలో కూడా రాలేదు. చదవడం మొదలైంది, ఇక్కడ జిందాబాద్ కొడుతున్నారు. చదవడం మొదలైంది, సీట్లు పంచుకుంటున్నారు. చదవడం పోయింది, మేము విజయం సాధించమంటాను. వాళ్ళ గోలకు చదువుతున్న జడ్జి కూడా అసహనం వ్యక్తం చేసేడు. ఇది మీ పద్ధతి కాదు, ఇది సుప్రీంకోర్టు అనే విషయం మర్చిపోకండి వాళ్ళని హెచ్చరిక చేసేది. అంత జరిగింది. ఓకే అనుకున్నట్టుగానే వాళ్ళ జడ్జిమెంట్ అనుకూలంగా వచ్చేసింది. పార్లమెంట్ వాళ్ళకి ముందే తెలుసు కాబట్టి జడ్జిమెంట్ చదవడం మొదలు పెట్టాక వీళ్ళకు గోళాలు అయినాయంటే వాళ్ళకి ముందే తెలుసు, ఎందుకంటే వాళ్ళకి అందరూ ఉన్నారు కాబట్టి. ఓకే వాళ్ళు ఈ సీట్లు పంచుకున్నారు, గొడవలు చేసారు, చాలా సంతోషంగా బయటకు వచ్చారు. ఈలోపు నాకు కళ్ళలో నీళ్ళు వచ్చింది, కొంత ఏడవాల్సి వచ్చింది బాధతో. ఎందుకంటే 94-99 మధ్యలో విరోచితమైన పోరాటం చేశాను. 2004 వరకు వర్గీకరణ జరిగింది. ఆ మీడియా ముందు వాళ్ళకి సీట్లు పంచుతూ వాళ్ళు చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. మాతో పెట్టుకుంటే ఎవరు అన్నట్టుగా వాళ్ళు కొద్దిగా ప్రదర్శిస్తూ మాట్లాడారు. వాళ్ళు అయిపోయిన వెంటనే నా దగ్గరకు వచ్చారు. వాళ్ళు విజయం సాధించేది, మీరు ఓటమి చెందింది కదా, మీ అయిపోయిన బాధతో ఉన్న బాధ. అవును ఓడిపోయిన నిజమే, మేము ఓడించబడ్డాం. మేము ఓడిపోయిన మాట నిజమే, మేము ఓడించబడ్డాం. ధర్మం లేక ఓడిపోలే, ధర్మం మా వైపు ఉన్నది, కానీ మాకు పలుకుబడి లేక మేము ఓడిపోయినాం. మా వైపు ధర్మం లేక మేము ఓడిపోలే, మాకు పలుకుబడి లేదేగా. మాకు సుప్రీంకోర్టులో మా వాళ్ళు జడ్జి లేరు, మా తరఫున కోట్ల రూపాయలు పెట్టి వాదించే దానికి మాకు డబ్బులు లేవు, మా తరఫున పెద్ద పెద్ద లాయర్ లేరు, కేంద్ర ప్రభుత్వం తరఫున మాకు మద్దతు లేదు, రాజకీయ నేత నుంచి మాకు మద్దతు లేదు. ధర్మం లేక మేము ఓడిపోలే, మాకు పలుకుబడి లేక ఓడిపోయినాం. కానీ ఇప్పుడు చెప్తున్నా ఈ వాళ్ళు గెలుపు అనేది అధర్మమే గెలిచింది. కానీ అధర్మం అనే గెలుపు తాత్కాలికమే, ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని చెప్పి అప్పుడే చెప్పాను. 2004 నేను సుప్రీంకోర్టు ప్రాంగణంలో చెప్పింది ఎప్పటికైనా ధర్మమే గెలుస్తుందని చెప్పా. మీ అన్నగానే చెప్తున్నా ధర్మమే గెలుస్తుందని చెప్పాను. ఒక సామెత ఉన్నది, ఎక్కడ కూడగొట్టుకుంటామో అక్కడనే వెతుకోవాలి, ఎక్కడ కూడగొట్టుకుంటామో అక్కడనే వెతకాలని. 2004లో ఎక్కడ కూడగొట్టుకున్నాం, ఎక్కడ సుప్రీంకోర్టు. ఇప్పుడు 2024లో ఎక్కడ వెతుకుతున్నాం, అక్కడనే. 2004లో వెతుకుతున్న ఈ అంశానికి 2004లో వెతుకుతున్న ఈ అంశానికి టార్చ్ లైట్ గా మనకు అండగా నిలబడ్డది కేంద్ర ప్రభుత్వం అనేసి కూడా నేను మర్చిపోను. చీకట్లో వెతుకుతున్నాం ఎక్కడ కోల్పోయినామో అని చెప్పి అక్కడ కేంద్ర ప్రభుత్వం అనేది ఒక టార్చ్ గా మనకు పనిచేసి కేంద్ర ప్రభుత్వమే మొత్తం సుప్రీంకోర్టులో అటార్నీ జనరల్ ని సొలిసిటర్ జనరల్ పెట్టి 3 రోజుల పాటు మనకు అండగా నిలబడి ఇతర ప్రభుత్వాలతో అండగా నిలబడి చేసి ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే, కేంద్ర ప్రభుత్వం సంపూర్ణ మద్దతు ఉందని చెప్పి సుప్రీంకోర్టు చేసింది. అంటే ఎక్కడ కూడగొట్టుకున్నామో అక్కడ వెతుకునే ప్రయత్నంలో మనం ముందుకెళ్తున్నప్పుడు మనకు ఒక టార్చ్ లైట్ లాగా మాత్రం కేంద్ర ప్రభుత్వం మనకు అండగా ఉన్న మాత్రం వాస్తవం తీసుకోండి, మర్చిపోతాను సార్ అనుకుంటున్నాను. ఇది మీ అండగా చెప్తున్నాను. ఎక్కడ కూడగొట్టుకున్నామో అక్కడ వెతుకుతున్నాం. ఆ వెతుకుతున్న క్రమంలో మనకు అండగా నిలబడడానికి కొన్ని ప్రభుత్వాలు వచ్చినాయి, కేంద్రం కూడా మనకు ముందుకు వచ్చింది. ఇక నేను చెప్తున్నా, సుప్రీంకోర్టులో న్యాయం ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు న్యాయం చేస్తుందని ఆశతో ఖచ్చితంగా ఎప్పటికైనా ఆ సుప్రీంకోర్టు మాదిరి పక్షాన అనుకూలంగా ఉంటుందని చెప్పి నేను ఆశిస్తున్నానని చెప్పి మర్చిపోతాను. ఏమైతే చూద్దాం, ఆశించడం తప్పు కాదు కదా. ఎందుకంటే అందరూ అనుకూలంగానే వాదించినప్పుడు, మద్దతు కొంతమంది వ్యతిరేకంగా స్వాతంత్రం వాదించినప్పుడు ప్రభుత్వాలన్నీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆశిస్తున్నాం వర్గీకరణ జరుగుతుందని చెప్పి. నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కనుక వర్గీకరణ జరిగితే సుప్రీంకోర్టు మార్గదర్శకత్వంలో నిజంగా తీర్పు మనకు అనుకూలంగా వస్తే ఇప్పటి తరము రాబోయే 100 తరాలు పోషించిన వాళ్ళు అవుతారు. ఇప్పటి మన తరం
రాబోయే 100 తరాల భవిష్యత్తు ఇచ్చినది మన ఈ తరం అవుతుందని కూడా మీరు మర్చిపోతారు ఆయన కోరుతున్నాను. ఈ నేపథ్యంలో మీ అండగా చెప్తున్నాను, ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇగో 2004లో ఓడిపోయినాక కాంగ్రెస్ ప్రభుత్వం అయినప్పుడు రాజశేఖర్ గారు ముందుకొచ్చి కృష్ణ నేను వర్గీకరణకు అనుకూలంగా ఉంటా, కేంద్రం మా చేతిలో ఉన్నది కదా, నువ్వు అంతకుముందు కొట్లాడినప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నది, నీకు అనుకూలంగా వచ్చింది, కానీ నన్ను నువ్వు అపార్థం చేసుకోకు, మీ దాంట్లో ధర్మం ఉన్నది, నేను మొదటి నుంచి నేను సపోర్ట్ చేస్తున్నా మీ ఉద్యమాన్ని, మొదటి నుండి నేను సపోర్ట్ చేస్తున్నా మీ ఉద్యమాన్ని, కాబట్టి మీరు కూడా నాకు అండగా ఉండడం చేయండి అని చెప్పి స్వర్గీయ రాజశేఖర్ గారు కూడా మొదటి నుంచి వర్గీకరణ సపోర్ట్ చేస్తూ వచ్చారు. మీ అన్నగా చెప్తున్నా, ఇది రాజశేఖర్ గారు బుక్కు. కడప ఎంపీగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ సపోర్ట్ చేస్తూ లేఖ రాసిండు రాజశేఖర్ గారు. ప్రతిపక్ష నాయకుడుగా చంద్రబాబు ప్రభుత్వంలో వర్గీకరణ జరిగినప్పుడు చట్టానికి సపోర్ట్ చేసిండు. ముఖ్యమంత్రిగా రాజశేఖర్ గారు 2004లో అప్పుడే వర్గీకరణ సుప్రీంకోర్టు రద్దు చేస్తే దాన్ని తిరిగి నిలబెట్టడం కోసం, ఎస్సీ వర్గీకరణ కోసం అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రాన్ని పంపిండు. కేంద్రాన్ని పంపినాక కేంద్రంలో పెండింగ్ ఉన్నది, మానవ ఒత్తిడి వల్ల ముందుకెళ్ళలే. అప్పుడు కృష్ణ నేను నీ కండలు నిలబడతా, నువ్వు నా కండలు నిలబడమన్నాడు. సార్ నా దగ్గర నీ మాట నా జాతి దగ్గర వచ్చి చెప్పు సార్ అన్న, నేను నువ్వు ఎక్కడ నిలబడి అక్కడికి వస్తా కృష్ణ అన్నాడు. అప్పుడు విజయవాడలో ఏప్రిల్ 17, 2007 విజయవాడలో జరిగిన విశ్వరూప మహాసభకు ముఖ్య అతిథిగా వచ్చి ఎస్సీ వర్గీకరణ చేపట్టామని మాటిచ్చాడు. ఆయన కమిషన్ వేయించాడు, ఉషాగారి కమిషన్ రిపోర్ట్ మనకు అనుకూలంగా వచ్చినాక కేంద్రం మీద ఒత్తిడి పెట్టడానికి చాలా సార్లు అఖిల పక్షాన్ని నడిపించాడు. దురదృష్టవశాత్తు మధ్యలో చనిపోయాడు. నేను రాజశేఖర్ గారిని ఏమాత్రం నేను అపార్థం చేసుకోను, నేను స్వర్గీయ రాజశేఖర్ గారిని నేను ఏమాత్రం అపార్థం చేసుకోను. ఎందుకంటే ఆయన బతికినంత కాలం మనకు అనుకూలంగానే ఉన్నాడు. ఓకే, వర్గీకరణ కంప్లీట్ కాకపోవడానికి వాళ్ళ ఒత్తిడి ఉన్నదనే విషయం మనందరికీ తెలుసు. ఎగ్జాంపుల్, ఫిబ్రవరి నెలలో 2009లో నెల్లూరులో మీటింగ్ పెట్టిండు. ఆ నెల్లూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఇంకొక 2 రోజులే పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయి. మనోళ్ళందరూ కలిసి నిరసన వ్యక్తం చేసిండ్రు. నెల్లూరేనా? ఓకే, మనం నిరసన చేసి మన లాట్ చార్జ్ జరిగింది, రక్తాలు కాలు తలలు పగిలిపోయినాయి. అప్పుడు రాజశేఖర్ గారు అన్నాడు ఏందయ్యా వర్గీకరణ జరుగుతుంది కదా, ఎందుకు మీరు తొందర పడుతుండ్రు, ఎందుకు మీరు దెబ్బలు పడుతుండ్రు, నేను చేపిస్తా అంటున్నా కదా అంటే మనోళ్ళు అన్నారు నీ పక్కన పల్లా కలెక్షన్ అడ్డుకుంటుంది సార్, మరి నువ్వు ఇక్కడ నుండి వర్గీకరణ ఎట్లా చెప్పిస్తావు సార్, పార్లమెంట్ సమావేశాలు అయిపోతున్నాయి కదా అన్నారు. అంటే నేను ఎక్కడున్నా వర్గీకరణ చేయించే కదా నాదే అన్నాడు. అప్పుడు ఆ రోజు 2 రోజుల్లో పార్లమెంట్ సమావేశాలు అయిపోతాయి. ఆయన చేయలేదు, కానీ అంటే ఆయన ప్రయత్నం చేసిండు, కానీ వాళ్ళు అడ్డపడ్డారు, చేయలేదు. ఆ సమయంలోనే రాజశేఖర్ గారు వెంటనే సోనియా గాంధీని హైదరాబాద్ రప్పించాడు. ఫిబ్రవరి 28 నాడు సోనియా గాంధీ మీటింగ్ జరగకుండా వాళ్ళు అడ్డం పడ్డారు. అదే రోజు గాంధీ భవన్ తగలబడ్డది. అదే రోజు మన పిల్లలు చచ్చిపోయారు. దామోదరు, సురేందరు, మహేష్ మాత్రం ఆ రోజు చనిపోయారు. గాంధీ భవన్ ఆఫీసర్లు కూడా చచ్చిపోయారు. ఇదంతా మనకు తెలుసు. ఆ తర్వాత పోలీసులు నన్ను వెంటాడిండ్రు. అప్పుడు రాజశేఖర్ గారు పోలీసు అధికారులతో పిలిపించి ఒక మాట అన్నాడు, ఎస్సీ వర్గీకరణ చేస్తామని మనమే హామీలు ఇచ్చాం. చివరికి అమలు చేయకపోవడం వల్ల పిల్లలు ఆవేదనతో కొంత ఈ ఘటన చేసిండ్రు. వాళ్ళు కావాలని చేసింది కాదు, మనం చేయకపోవడం వల్లనే వాళ్ళు ఆవేదన పెట్టింది, కాబట్టి వాళ్ళ జోలికి వెళ్ళొద్దని చెప్పి రాజశేఖర్ గారు పోలీసులకు ఆదేశాలు చేసింది. ఆయన కళ్ళ ముందు సోనియా గాంధీ మీటింగ్ రద్దు అవుతే, ఆయన కళ్ళ ముందు గాంధీ భవన్ జరగబడితే, అయినప్పటికీ మన మీద ప్రతీకారము లేదా కక్ష పెట్టుకోవాలి ఆయన. తర్వాత ఆయన 2వ సారి ముఖ్యమంత్రి అయినాక సోనియా గాంధీకి థ్యాంక్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, అమ్మ పోయిన 5 ఏళ్లలో నేను 2 పనులు పూర్తి చేయలేదు, ఒకరి పోలవరాన్ని కంప్లీట్ చేయలేదు, 2 ఎస్సీ వర్గీకరణ చేయలేదు, కాబట్టి ఈ 2 తొందరగా చేయించండి అమ్మా అని చెప్పి ఆయన కోరి వచ్చాడు. దురదృష్టవశాత్తు ఆ నెలలో ఆయన చనిపోయాడు అనుకుందాం. అంటే ఆయన కనుక బతుకుంటే కొంత ముందడు చేసేది కదా. కాబట్టి నేను ఆయన అపార్థం చేసుకోలేదు. కానీ మీ అన్నలు చెప్తున్నది ఏంటంటే, మనకు సహకరిస్తానన్న రాజశేఖర్ గారు, నేను సహకరించిన తర్వాత కృష్ణ నన్ను నమ్మి నువ్వు కూడా సహకరించావు కదా, నిన్ను రాజకీయ పదవి ఇస్తాను అని అన్నాడు.
నువ్వు ఇప్పుడు చెప్తున్నా నీకు రాజకీయ పదవి ఇస్తాను అన్నాడు. ఇప్పుడు చెప్తున్నా ఒక రోజు రాజశేఖర్ గారు తెల్లారగట్ల 4:30కు నన్ను మాల మహానాడు అధ్యక్షుడు జూపిడి ప్రభాకర్ను ఇద్దరిని తెల్లారగట్ల ఇంటికి పిలిపించుకున్నాడు. నేను లెఫ్ట్ కూర్చున్నా, రైట్ కు జూపిడి కూర్చున్నాడు. నేను మాట్లాడే స్థానంలో ఆయన కూర్చున్నాడు. వెనుక ఆయన ఎన్నుకుంటే సూర్యుడు ఉంటాడు, తెల్ల అప్పుడు మందులు తెచ్చిచ్చాడు ఆ టైపు. ఆయన ఒక మాట అన్నాడు రాజశేఖర్ గారు, కృష్ణా ప్రభాకర్ మీరిద్దరు చెరో కులానికి మంచి నాయకులే, కానీ మీరిద్దరు వర్గీకరణ మీద ఎలాంటి స్టేట్మెంట్ చేయబాకండి. కృష్ణ నువ్వు ఎస్సీ వర్గీకరణ కావాలని నువ్వు స్టేట్మెంట్ ఇవ్వకు. జూపుడి నువ్వు ఎస్సీ వర్గీకరణ అడ్డుకుంటామని నువ్వు స్టేట్మెంట్ ఇవ్వకు. మీరు ఆ విషయాన్ని మర్చిపోండి. చెయ్యాలా వద్దా అనేది నేను తెలుసుకుంటా. కానీ మీ ఇద్దరికి నేను ఎమ్మెల్సీ ఇచ్చి ఇద్దరిని మంత్రివర్గం తీసుకుంటాను అన్నాడు 4:30 రాత్రికి. ఎమ్మెల్సీ ఇస్తాను ఎప్పుడైతే అన్నాడో మనోడు కుర్చీ మీద నుంచి లేచి ఆయన కాలం మీద పడ్డాడు. నేను వెంటనే లేచి నిలబడి బయలుదేరినా. ఆయన కాలానికి అట్లనే ఉన్నాడు. ఈ కాలం ఆయన వదులుతలేదు మనోడు. నేను లేచి నిలబడి 4 అడుగులు వేసిన. నన్ను దూషించు రాజశేఖర్ కాదు, ఏం కృష్ణ ఎందుకు వెళ్ళిపోతున్నావు అన్నాడు. ఆయన జాతిని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ కావాలనుకుంటున్నాడు కాబట్టి నీకు ఎమ్మెల్సీ ఇస్తాను కాబట్టి ఆయన నీ కాలం కాబట్టి సార్ నా జాతికి ఏపీసీ కావాలి కాబట్టి నిలబడి నేను పోతున్నా సార్. ఇది అందరూ తెలిసిందే. ఆయన ఎమ్మెల్సీ అయిపోయాడు. మన ఉద్యమాన్ని నాటుకుంటూనే వచ్చేసాం. తర్వాత వరంగల్ జిల్లా ఎస్సీ రిజర్వేషన్ పార్లమెంట్ సీట్, వరంగల్ ఎస్సీ పార్లమెంట్ సీట్. ఎప్పుడు గెలిచిన ఎంపీ బీఆర్ఎస్ ఎంపీ ఎవరు? దయాకర్ అనే తమ్ముడు. ఆయన ఎవరు కాదు, ఎంఆర్పిఎస్ వరంగల్ జిల్లాకు అధ్యక్షుడు కాదు, వరంగల్ పట్టణానికి అధ్యక్షుడు అతను. ఎంఆర్పిఎస్ వరంగల్ పట్టణానికి అధ్యక్షుడైన తమ్ముడు 2 సార్లు ఎంపీగా గెలిచింది. అక్కడ నాకు రాజశేఖర్ గారు నాకు ఎంపీ టికెట్ ఇస్తా అన్నాడు. నేను వద్దన్నా. కేవీ రామచంద్ర గారిని నన్ను ఒప్పించడానికి 2 గంటలు ఒక చోటుకి తీసుకొచ్చి నాతో మాట్లాడించాడు. నేను వద్దన్నా. అంతిమంగా మనోళ్ళకి వెళ్ళిపోయింది. అంటే మరి ఆయనకు నేను సహకరించలేదా? ఏ విషయం చేస్తా అంటే సహకరించా. ఇగో మీ అన్నగా చూడండి, ఇగో రాజశేఖర్ గారు నా పక్కనే కూర్చున్నాడు. అప్పుడు కేశవరావు గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. ఇగో కాంగ్రెస్ మాకే అండ. ఆయన మన సహకారం కోరిండు. నేను ఆయనకు అండగా నిలబడ్డాను. ఇప్పుడు మీరు చెప్పండి, జాతి బిడ్డల భవిష్యత్తుకు చంద్రబాబు ముందుకు వస్తే చంద్రబాబు అండగా నేను పార్టీ చూడలే. జాతి బిడ్డల భవిష్యత్తుకు రాజశేఖర్ గారు ముందుకు వస్తే రాజశేఖర్ అండగా నేను పార్టీ చూడలే. ఆయన ఇచ్చిన పదవులు తీసుకోలే, ఈయన ఇచ్చిన పదవులు తీసుకోలే. జాతికి ఎవరు ఎప్పుడు మేలు చేస్తారంటే నేను వాళ్ళ కండ నిలబడ్డా. జాతికి ఎవరు మేలు చేస్తారంటే వాళ్ళ కండ నిలబడ్డా. అవును, రాజశేఖర్ గారికి ఎందుకు అండ నిలబడాల్సి వచ్చింది? కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నది, కేంద్రంలో ఉన్నది. సమస్య పరిష్కరించాల్సింది ఎవరు? అక్కడ వాళ్ళే. పరిష్కరించడానికి చొరవ తీసుకుంటా అన్నది ఎవరు? రాజశేఖర్ గారే. మరి నేను ఎవరిని నమ్మాలి? ఆయన నమ్మాలి కదా. ఆయన నమ్మాను, నేను అండగా నిలబడ్డాను. కానీ ఆయన కూడా బతికే వర్గీకరణ జరిగేది ఎవరని అనుకుంటున్నా నేను. కానీ మధ్యలో చనిపోయినప్పుడు ఆయన మీద మనం బాధ పెట్టుకోవద్దు. ఆయన ఉన్నంత వరకు ఆయన మనకు అండగా నిలబడ్డాడు. ఇగో మీ అన్నగా చెప్తున్నా, రాజశేఖర్ గారిలో గొప్ప లక్షణాలు ఏంటంటే ఒక మాట ఎవరికన్నా ఇస్తే ఆయన కమిట్మెంట్ గా నిలబడి ఆ మాట కోసమే కట్టుబడి ఉంటాడు. మధ్యలో ఎన్ని సవాళ్ళు సమస్యలు ఎన్ని వచ్చినా దానికే నిలబడతాడు. నాకు తెలిసి తెలుగు నేల మీద ఉన్నవాడి గొప్ప గొప్ప రాజకీయ నాయకుల పేరు 10 మంది చెప్పినా ఒక మాట కట్టుబడి ఉండే నాయకుడు ఎవరంటే రాజశేఖర్ గారికి నేను నిర్వహిస్తాను. ఇక పాతిక మిత్రులుంటే రాసుకోండి. రాజశేఖర్ గారికి ఉన్న గొప్ప లక్షణాల్లో 1 లక్షలు కూడా తిరగలేదు. రాజశేఖర్ గారికి ఉన్న గొప్ప లక్షణాల్లో 1 కూడా లేదు. రాజశేఖర్ గారు కొడుకే జగన్మోహన్ గారు. రాజశేఖర్ గారు కొడుకే జగన్మోహన్ గారు. కానీ రాజశేఖర్ గారికి నిజమైన రాజకీయ వారసుడైతే ఆయన కాదని మాత్రమే చెప్తున్నాను. ఎలా చెప్తున్నా ఓ మీ అన్నది చెప్తున్నా. రాజశేఖర్ గారు కొడుకుగా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఈయన కూడా మన వర్గీకరణకు అనుకూలంగా నిలబడ్డాడు. రాజశేఖర్ గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి చచ్చిపోయిన వరకు నిలబడ్డాడు. కానీ జగన్మోహన్ గారు మధ్యలో తప్పుకున్నాడు. అందుకు సాక్ష్యం మీ ముందు చెప్పడమే నా బాధ్యత. ఇగో మీ అన్న చెప్తున్నా, రాజశేఖర్ గారు కొడుకుగా కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఏం చేసిందో, వైసీపీ కొత్తగా పార్టీ పెట్టినప్పుడు ఏం చేసింది,
కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే మన నెల్లూరు జిల్లా సాక్షిగా, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఇదే నెల్లూరు జిల్లా సాక్షిగా ఓ మీ అన్నగా చెప్పుకున్నా ఇది చదవండి. తేదీ ఆ రోజు నెల్లూరులో ఉన్నాడు, ఆత్మకూరులో ఉన్నాడు. 22/10/2010 22/10/2010 అప్పుడు ఓదాఖ్యాతం చేస్తున్నాడు. అప్పుడు ఆత్మకూరులో ఉన్నాడు. అప్పుడు నేను ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా అన్ని పార్టీలతో ప్రభుత్వానికి లేఖ రాపించాను మన్మోహన్ సింగ్ గారికి. మరి కాంగ్రెస్ లో ఉన్నాడు కదా, రాజశేఖర్ గారు చనిపోయింది కదా, అదే రాజశేఖర్ గారు ప్రధానమంత్రికి లేఖ రాసిండు, నా దగ్గర ఉంటుంది. అసెంబ్లీ తీర్మానం చేసే నా దగ్గర ఉంటుంది. కమిషన్ వేయించండి నా దగ్గర ఉంటుంది. ప్రధానమంత్రితో అఖిల పక్షం నిర్వహించండి నా దగ్గర ఉంటుంది. సభలు నిర్వహించండి నా దగ్గర ఉంటుంది. సాక్ష్యంలో ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి. మరి రాజశేఖర్ గారు చనిపోయినాక కాంగ్రెస్ కడప ఎంపీగా ఇవో అందరితో లేఖ రాపిస్తున్నప్పుడు నేను జగన్తో, రాజశేఖర్ గారు లేడు కదా, ఆయన కొడుకుతో ఎంపీగా లేఖ రాపిద్దామని చెప్పి నేను మన వాళ్ళందరూ ఆయన దగ్గర పంపాను. పులివెందుల నుంచి మొదలుకొట్టే రాయలసీమ టీమును, ఉమ్మడి నెల్లూరు జిల్లా టీమును జగన్మోహన్ గారి దగ్గర పంపాను. పోతున్నప్పుడే చాలా మంది పోతుంటే ఆయన చూసి ఏమన్నాడు, కృష్ణ అరే కృష్ణ నా మీదకి ఇద్దరు పంపుతున్నట్టున్నారు కదా అన్నాడు. అందరినీ సరే రిసీవ్ చేసుకున్నాడు. ఏంటి విషయం అన్నాడు. అన్న మీ ద్వారా ఒక లెటర్ రాయమన్నాడు, ప్రధానమంత్రి చెప్పిండు. అదేంటి ఖచ్చితంగా నేను రాస్తానని చెప్పి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఎస్సీ వర్గీకరణ జరగాలి, త్వరగా బిల్లు పెట్టాలని చెప్పి లేఖ రాసిండు. ఓకే, మనం ఏమనుకుంటాం, రాజశేఖర్ గారు కొడుగా మాట మీద నిలబడ్డాడు అనుకుంటాం. రెండో విషయం, ఒక రోజు అప్పుడు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కేంద్ర న్యాయశాఖ మంత్రి వీరప్ప మొయిలీ ఉండే, ఆయన కర్ణాటక. ఆ వీరప్ప మొయిలీ గారి ఆఫీస్ కాదు నేను కూర్చున్నా, లా మినిస్టర్ కదా, బిల్లు తయారు చేసి బాగాలే కదా, నేను కూర్చున్నా. ఈ లోపు జగన్మోహన్ గారు అక్కడికి వచ్చిండు. వస్తూ అనంతపూర్ ఎంపీ వెంకటరామరెడ్డి నెంబర్ వచ్చిండు. నన్ను చూసి నా దగ్గరకు వచ్చిండు. ఏంటన్నా ఒక్కడే కూర్చున్నాను. అవును, మా జాతి పోరాటం ఒంటరి పోరాటమే కదా, మాకు ఇంకెవరు లేదు కదా బ్రదర్, నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది అన్నాను. ఏంటి విషయం అన్నాడు. ఎస్సీ వర్గీకరణ కోసం ఒక లేఖ ఇస్తాను అన్న వీరప్ప మొయిలీ గారికి. ఆ లేఖ నీ దగ్గర కదా అన్నాడు. ఉన్నదని బ్యాగులో నుండి తీసి ఇచ్చాను. లేచి నిలబడి చదువుకున్నాం, ముగ్గురు కలిసి ఉన్నాం, నిలబడి ఉన్నాం. ఆయన చదువుతూ ఏమన్నాడంటే, అన్న నీది ఒంటరి పోరాటం కాదే, నీకు నేను కూడా తోడుగా ఉంటా, ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అనేది మా నాన్న డ్రీమ్ అని చెప్పేశాడట. మా నాన్న డ్రీమ్ అన్నా, నేను నీకు తోడు ఉంటా అని చెప్పేశాడు. మాటతో అనడమే కాదు, నేను ఇచ్చే లెటర్ ప్యాడ్ మీద ఉన్న మరి వినపత్రం మీద ఆయన కూడా సంతకం పెట్టిండు. ఆయన సంతకం పెట్టడమే కాదు, అనంతపూర్ ఎంపీ వెంకటరామరెడ్డి కూడా సంతకం పెట్టించాడు. మేము ముగ్గురం పోయి వినపత్రం ఇచ్చేశాం. చెప్పండి, కట్టుబడి ఉంటాడు అనుకుంటాం కదా. ఆయన లేఖ రాసిండు, నేను ఇచ్చే లేఖ మీద సంతకం పెట్టిండు. మూడోది, ఒక రోజు వైసీపీ పెట్టిండు, కాంగ్రెస్ రాజీనామా చేసి పెట్టిన మొదటి సంవత్సరమే ఇడుపులపాయలో ప్లీనర్ సమావేశం జరిపిండు. ఆ ప్లీనర్ సమావేశం జరగడానికి 2 రోజుల ముందు నేను లోటస్ ఫండ్ లో జగన్మోహన్ గారిని కలిశాను. ఒక 45 నిమిషాలు ఇద్దరే మాట్లాడుకున్నాం. ఆయన ముందు ఒక పోగిన ఒక మాట్లాడినాడు. అన్న నువ్వు ఒంటరి పోవడం చేస్తున్నావు కదా, నేను నీకు రాజ్యసభని, నువ్వు రాజ్యసభ పోయి కూర్చోవాలన్నాడు. మీ నాన్న ఎమ్మెల్సీ ఇస్తానన్నాడు, ఎంపీ ఇస్తానన్నాడు, చంద్రబాబు ఏది ఇస్తానని నేను తీసుకోలేదు. నా జాతి భవిష్యత్తు కోసం ఏ డిసిషన్ సాధించాలన్నప్పుడు నాకు ఎవరి పదవులు ఇచ్చినా నేను తీసుకోనని చెప్పి ఆయన చెప్పాను. మీ పార్టీలో మానవులు ఎవరంటే ఇవన్నీ చెప్పాను, అది వదిలిపెట్టేశాను. ఇప్పుడు ఏం సంగతి అన్నా, ఇక్కడ ఏం విషయం అని ఉన్నాడు. ఏం లేదు బ్రదర్, ఎస్సీ వర్గీకరణ మీద మీరు కట్టుబడి ఉండాలి కదా అన్నాను. అవును, ఎందుకు మీరు కట్టుబడి ఉండను అన్నాను. కాంగ్రెస్ లో ఉన్నప్పుడు మీరు ఎంపీగా లెటర్ రాసింది, కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎంపీగా నా లెటర్ సంతకం పెట్టింది. కానీ ఇప్పుడు మీరు కాంగ్రెస్ రాజీనామా చేశారు కదా, మీరే కొత్త పార్టీ పెట్టారు కదా, మరి మీ పార్టీ వర్గీకరణకు అనుకూలంగా ఉంటుందా అని అన్నా. అదేది మా నాన్న ఆశయం కదా, మా నాన్న ఆశయాన్ని కట్టుబడి ఉండాల్సింది కదా, నేను కట్టుబడి ఉంటాను అన్నాడు. అయితే ఇడుపులపాయలో జరిగే, అంటే రాజశేఖర్ గారు సమాజ సాక్షిగా జరిగే ఆ ప్లీనర్ సమావేశంలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్మానం పెట్టమని నేను చెప్పాను. ఓకే, నేను పెడతాను అని అన్నాడు. ఇడుపులపాయలో జరిగిన తీర్మానంలో కూడా ఏముంటుందంటే, స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారు మొదటి నుంచి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగానే ఉన్నాడు. స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ గారు మొదటి నుంచి ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మద్దతుగానే ఉన్నాడు. ఇప్పుడు వైసీపీగా కూడా
స్వర్గీయ రాజశేఖర్ గారు ఆశయాలు కనుగొనగానే ఎస్సీ వర్గీకరణ జరిగేంత వరకు ఎంఆర్ఎస్ అండగా నిలబడతారని చెప్పి ఆ తీర్మానంలో పేర్కొన్నారు. ఇప్పుడు చెప్పండి, 3 అంశాల ఆధారం. 1 ఆయనే లెటర్ రాసిండు, 2 నేను ఇచ్చే లెటర్ని సంతకం పెట్టాడు, 3 ఆయన క్లీనర్ సంవత్సరం తీర్మానం పెట్టాడు కదా. మరి రాజశేఖర్ గారు కొడుకుగా ఆయన నేను విశ్వసించాలి కదా. నేను విశ్వసించి అప్పుడు ఇప్పుడు ఆయనకి ఇబ్బందులు ఉన్నప్పుడు నేను కూడా ఆయన కన్నాను. మన కృతజ్ఞత అనేది ముఖ్యం. మనకి ఎవరైనా చిన్న సాయం చేస్తే మనం వాళ్ళకి సాయం చేయాలని అన్నది కదా. నేను దాన్ని కూడా కట్టుబడును. అందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేను పార్లమెంట్లో తెలంగాణ మీద చర్చ జరుగుతున్నప్పుడు కడప ఎంపీగా తెలంగాణ వద్దని అక్కడ ప్రకటన చేసిండు. ప్రకటన చేసిన వారం రోజుకే ఓదార్పు యాత్ర కోసం తెలంగాణ రాబోయింది. 80% వస్తే అడ్డుకుంటామని చెప్పి కేసీఆర్ ప్రకటన చేసిండు. రోజే ముఖ్యమంత్రి వేలాది మంది పోలీసులు పెట్టినా కూడా ఆయన తిరగనివ్వమని చెప్పేసిండు. ఆ సమయానికి 1 సైడ్గా తెలంగాణ నిలబడ్డది జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా. కానీ జగన్మోహన్ గారి వ్యతిరేకంగా 1 సైడ్ నిలబడితే తెలంగాణలో నేను ఒక్కరిని జగన్ రాకను స్వాగతిస్తూ నేను ప్రకటన చేశాను. ఎందుకు? భారత రాజ్యాంగం ప్రకారం ఈ దేశంలో ఏ పౌరుడైనా ఎక్కడైనా తిరగవచ్చు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. ఒక అంశం మీద అందరూ ఏకాభిప్రాయంగా ఉండాలని లేదు కదా. భిన్నాభిప్రాయాలు ఉండవచ్చు కదా. భిన్నాభిప్రాయం ఉన్నంత మాత్రాన తిరగద్దనే హక్కు ఎవరికి ఉంటుంది? కానీ నేను తిరగాలి, ఆయన రావాలని నేను కోరుకున్నా. ఇది సాక్షిపత్రిక మొదటి పేరు చేసుకున్నది. కానీ ఆయన అన్నంత పని చేసిన కేసీఆర్ వాళ్ళు ఒక్కరోజు కూడా తిరగలేకుండా తిప్పి పంపాడు. అవమానకరంగా బయటకు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు నేను 2వ ప్రకటన చేశా. ఓదార్పు యాత్రను అడ్డుకోవడం మూర్ఖత్వం, ఇది మూర్ఖులు చేసే పని అని చెప్పాను. అంటే మూర్ఖత్వం అని ఎవరినన్నా? కేసీఆర్ అన్నా. నేను అసలు కేసీఆర్ అంటే అప్పుడు ఏ మాట అంటే ఆ మాట వేదం తెలంగాణ. ఆయన చెప్పిందే వేదం. అందువల్ల తెలంగాణ మొత్తం శాసిస్తున్న రోజుల్లో నేను కేసీఆర్ మూర్ఖుడని ప్రకటన చేశాను. ఎవరికి అండగా? జగన్మోహన్ గారికి అండగా నేను తెలంగాణలో ఉండి ప్రకటన చేశా. 2 సాక్షిపత్రిక మొదటి పేరు చేసుకున్నది. అదే సమయంలో జగన్మోహన్ గారు రైతుల కోసం విజయవాడలో 1 లక్ష దీక్ష చేసిండు. రైతుల కోసం విజయవాడలో 1 లక్ష దీక్ష చేసిండు. ఇగో చూడండి, నేను రైతుల కోసం చేసిన దీక్షలో విజయవాడకు వచ్చేందుకు మద్దతు ఇచ్చిపోయినా. నేను సాక్షిపత్రిక మొదటి పేరు వేసుకున్నాను. సాక్షిపత్రిక మొదటి పేరు వేసుకున్నాను. అంటే ఆయన ఉద్యమాల్లో నేను కూడా భాగస్వామి అయినా. మన వైపు నిలబడ్డాడు కదా, మన ఆయనకు నిలబడాలి. ప్రతి హోదా కోసం గుంటూరు ప్రతి హోదా కోసం గుంటూరుకు వచ్చి నేను మద్దతు ఇచ్చిపోయినా. సాక్షిపత్రిక మొదటి పేరు వేసుకున్నది. 5వది మీ అన్నగా చెప్తున్నా, ప్రత్యేక హోదా కోసం వైసీపీ బంధుకాలు ఇచ్చింది, రాష్ట్ర బంధుకాలు ఇచ్చింది. రాష్ట్ర బంధుకాలను జయప్రదం చేయడానికి నేను హైదరాబాద్ నుంచి ఒంగోలు పట్టణానికి వచ్చి 1000 మంది కార్యకర్తలతో ఒంగోలు బస్ స్టాండ్ సెంటర్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు 1000 మంది కార్యకర్తలతో పట్టణమంతా ప్రదర్శన చేసి షాపులను కార్యాలయం మూలిస్తూ నేను పట్టణం జయప్రదం చేసిపోయినా. నేను వైసీపీ ఇచ్చిన బంధుకాలు ఇది, ఎంఆర్ఎస్ ఇచ్చిన బంధుకాలు కూడా కాదు. ఇప్పుడు చెప్పండి, నాకు జగన్ వ్యతిరేకమా? నేనేమన్నా జగన్ వ్యక్తిగత వ్యతిరేకమా? కాదు. తండ్రిలాగా నిలబడతాడు అనుకున్నా. ఆయన రాష్ట్ర లెటర్ సాక్ష్యం, ఆయన దినపత్రం ఇచ్చిన సంతకం సాక్ష్యం, ఆయన క్లీనర్లో తీర్మానం సాక్ష్యం. కట్టుబడి ఉంటుంది అనుకుని తెలంగాణలో అందరూ ఆయన వ్యతిరేకిస్తే నేను ఒక్కరిని స్వాగతించా. నేను ఆయనకు మద్దతు ఇచ్చా. ఆయన కేసీఆర్ మూర్ఖులను ప్రకటన చేశా. నేను విజయవాడకు వచ్చి మద్దతు ఇచ్చా. నేను గుంటూరుకు వచ్చి మద్దతు ఇచ్చా. నేను ఒంగోలుకు వచ్చి మద్దతు ఇచ్చిపోయినా. నేను ఇట్లాంటప్పుడు మాదిగ జాతి చేసే యుద్ధం కీలక దశకు లేనప్పుడు, దేశం మొత్తం సుప్రీంకోర్టు వైపు చూస్తున్నప్పుడు, ఎస్సీ వర్గీకరణ కేసు ఆంధ్రప్రదేశ్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి వర్గీకరణ అనుకూలంగా వాదించాలవద్దా? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చి వర్గీకరణ వాదించాలవద్దా? వాదించాలి. ఏమి జరిగింది? ఇగో ఇప్పుడు చెప్తున్నా. మీ అన్నగా పెద్దలు నరేంద్ర మోడీ గారు నవంబర్ 11 మన హైదరాబాద్ మీటింగ్ వచ్చింది. దేశ ప్రధానమంత్రులు ఎవరు ఒక కుల మీటింగ్ ఎక్కువ వచ్చిన చరిత్ర లేదు ఇప్పటి వరకు అయితే. కానీ మన ఆవేదనను, మన బాధలను, మన కష్టాలను అర్థం చేసుకొని అంత పెద్ద మనిషి మన ప్రపంచాన్ని ప్రభావితం చేసే ఇద్దరు 45 నేతల్లో వాళ్ళ నరేంద్ర మోడీ గారు ఒక నిమిషం మనందరూ తెలుసు. కావున అత్యంత పేదరికం కుటుంబంలో వచ్చినాడు అతను, బలహీన వర్గాలకు వచ్చినాడు అతను.
కానీ పేదల కష్టాలు బాధలు కొంత తెలిసినాడు కాబట్టి మన మీటింగ్ అయినా రాగలడమే కాదు. ఒక ప్రధానమంత్రి మన పక్కన కూర్చున్నప్పుడు 30 ఏళ్ళుగా పడుతున్న కష్టాలు బాధలు ఇబ్బందులను గుర్తుకొచ్చి కొంత భావోద్వేగంతో నేను కన్నీరు తీసుకుంటే ఆ కన్నీరును ఓదార్చడానికి ఎంత ప్రయత్నం చేసిన విషయం మీరు చూశారు. ఆయన ఓదార్చడమే కాదు, ఆయన ఎంత దగ్గర తీసుకున్నాడో మీరు చూశారు. దగ్గర తీసుకోవడమే కాదు, ఎట్లా ధైర్యం చెప్పాడో మీరు చూశారు. ఆ ధైర్యం చెప్తున్న క్రమంలో వచ్చిన మాటలు మీరు చూశారు. ఆయన ఏమన్నాడు? తరతరాలుగా మానవ జాతిని అన్ని పార్టీలు మోసం చేస్తూ వచ్చినాయి. ఒక రాజకీయ నాయకుడుగా మోసం చేసిన పార్టీలో ఉందో ఒక రాజకీయ నాయకుడుగా నేను మానవ జాతికి క్షమాపణ చెప్తాను అన్నాను. అతను మోసం చేసింది ఆయన కాదు, కానీ మోసం చేసింది ఉన్నారు పార్టీలు, కానీ నేను క్షమాపణ చెప్తాను అన్నాడు. అంతేకాదు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణ కోసం జరిగే పోరాటంలో ఖచ్చితంగా ఒక ప్రధానమంత్రిగా నేను కూడా భాగస్వామ్యం అవుతాను కూడా చెప్పేశాను. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టులో త్వరగా విచారణ జరగడానికి కేంద్రం సహకరిస్తుంది అని అన్నాడు. ఈ మాట అర్థం చేసుకోండి. సుప్రీంకోర్టులో త్వరగా విచారణ జరగడానికి కేంద్రం సపోర్ట్ చేస్తుంది అని అన్నాడు. అంతేకాదు సుప్రీంకోర్టుకు ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా కేంద్రం స్పందిస్తుంది అన్నాడు. రెండు అర్థం చేసుకోండి. విచారణ త్వరగా ప్రారంభంగా చేస్తా అన్నాడు, అంటే సహకరిస్తా అన్నాడు. అదే సమయంలో ఆ విచారణలో కేంద్రం వర్గీకరణ మద్దతు చెప్పాడు. దాంతో పాటు దీని పరిస్థితి చేశారు. ఆ కమిటీ ఎవరు ఏర్పాటు చేయలేదు, ఆ క్యాబినెట్ సెక్రటరీ కమిటీని ఏర్పాటు చేశారు. రాష్ట్రాల్లో ముఖ్యమంత్రి ఉంటే చీఫ్ సెక్రటరీ, అధికారుల బాస్ ఎవరు? చీఫ్ సెక్రటరీ. అక్కడ అధికారులకు దేశంలో బాస్ ఎవరు? క్యాబినెట్ సెక్రటరీ. అంటే క్యాబినెట్ సెక్రటరీ ఎవరికి అందుబాటులో ఉంటాడు? ప్రధానమంత్రికి అందుబాటులో ఉంటాడు. ఆయన నాయకత్వంలోనే కమిటీ ఏర్పాటు చేశాడు. ఆ కమిటీ 2-3 సార్లు కూర్చున్నది. ఆ సమావేశంలో అమిత్ షా గారు కూర్చున్నాడు, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కూర్చున్నాడు, లా మినిస్టర్ కూర్చున్నాడు, గిరిజన శాఖ కూర్చున్నది, ఐటీ డిపార్ట్మెంట్ కూర్చున్నాడు, కార్యదర్శులు కూర్చున్నాడు. వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టుకు ఏం చెప్పాలో ఆలోచించిండ్రు. సుప్రీంకోర్టుకు అప్పీల్ చేసిండ్రు, త్వరగా లాడ్జర్ బెంచ్ చేయమని చెప్పి. ఆ బెంచ్ చేసిన తర్వాత సుప్రీంకోర్టుకు ఏం చెప్పాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం ప్రకారమే కేంద్రం లాడ్జర్ బెంచ్ చేయించింది. ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా మేము నోటిఫికేషన్ 30 ఏళ్ల పోరాటానికి 3 నెలల్లో ముగించడానికి 3 నెలల్లో ముగింపు తీసుకోవాలని మాత్రం ప్రజలు ప్రయత్నం చేశారు. నవంబర్ 11 మన దగ్గరికి వచ్చారు. ఫిబ్రవరి 8 లోపు విచారణ అయిపోయింది. జడ్జిమెంట్ రిజర్వ్ ఉండదు. ఎవరైనా ఆర్గ్యుమెంట్ అయిపోయినట్టు జడ్జిమెంట్ రిజర్వ్ చేసుకుంటారు కదా, రాసుకోవాలి కదా. కానీ ప్రక్రియ ఎన్ని తీసుకున్నాడు టైం. ఆయన కమిటీ ఏర్పాటు చేసేదైనా, వర్గీకరణ ఎట్లా చేయాలని విషయంలో కసరత్తు చేసేదైనా, సుప్రీంకోర్టుకు లార్జర్ బెంచ్ ఏర్పాటు చేయాలని చెప్పి అప్పీల్ చేసేదైనా, లేదా లార్జర్ బెంచ్ ముందు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పందించేదైనా, టోటల్ గా విచారణ పూర్తి అయ్యింది. ఫిబ్రవరి 8 వరకు అయిపోయింది. అంటే ఫిబ్రవరి 11 వస్తే 3 నెలలు. అప్పుడు 8 వరకు అయిపోయింది కదా, అంటే 3 నెలల ప్రక్రియ ముందుకు వచ్చేసింది కదా. మీ అన్నగా చెప్తున్నా, కేంద్రం వర్గీకరణకు అనుగుణంగా స్పందించింది కదా. అటార్నీ జనరల్, కేంద్ర ప్రభుత్వం అటార్నీ జనరల్ కీలకం. అదే సమయంలో సోలిసిటర్ జనరల్ ఆయన అత్యంత కీలకం. వీళ్ళు 3 నెలల పాటు ఆడే ఉండి వర్గీకరణ వాదించారు కదా. ఇది ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా మొదటి రోజు వాదించిన వాదనలు ఇవన్నీ ఈ బుక్లో. నైవ్ వచ్చిందా లేదా, నైవ్ రికార్డ్ అయిందా లేదా, ఆ రికార్డ్ నేను తీసుకొచ్చాను. ఇగో వాదించిన వాదనలు. 2వ రోజు సుప్రీంకోర్టులో వాదించిన వాదనలు. 3వ రోజు మనకు వ్యతిరేకంగా వాదించిన వాదనలు. అంటే ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా 2 రోజులు వాదన జరిగింది. ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా 3వ రోజు వాదన జరిగింది. ఇది 3వ రోజు. ఇది పంజాబ్ ఆంధ్రప్రదేశ్ కేసు. ఎస్సీ వర్గీకరణ చెల్లుబాటు అవుతుందని పంజాబ్ లో తీర్పు ఉన్నది. ఎస్సీ వర్గీకరణ చెల్లదని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో తీర్పు ఉన్నది. ఈ రెండింటిలో ఏ కరెక్ట్డానికి 7 జడ్జిలు మనం విచారణ చేశాం. ఓకే, ఇది ఇప్పుడు అర్థం చేసుకోండి. అంటే కేసు ఎవరి చుట్టూ తిరుగుతుంది? పంజాబ్ ఆంధ్రప్రదేశ్ చుట్టూ తిరుగుతుంది. ఇగో పంజాబ్ ప్రభుత్వం అడ్వకేట్ జనరల్ పంపింది, పంజాబ్ ప్రభుత్వం అడిషనల్ అడ్వకేట్ జనరల్ పంపింది, పంజాబ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్, దేశంలో చాలా పేరు గల న్యాయవాది కపిల్ సిబాల్ పంపింది. వాళ్ళు వాదన వినిపించేశారు. ఓకే, పక్కనే హర్యానా రాష్ట్రం ఉన్నది. హర్యానా రాష్ట్రం సుప్రీంకోర్టులో ఆయన పెట్టింది. ఖుర్షీద్ అహ్మద్ అనేటైనను ఆయన పెట్టింది. ఆయన కూడా సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయవాది. తమిళనాడు
ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ చేస్తుంది. వీళ్ళ కేసు కూడా అక్కడ ఉన్నది. అక్కడ సుప్రీంకోర్టులో శంకర్ నారాయణ దైనుడు స్టాలిన్ ప్రభుత్వం కూడా పెట్టేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపడ్డ రాష్ట్రం ఏంటి? తెలంగాణ. తెలంగాణ వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొస్తే తెలంగాణ ప్రభుత్వం కూడా మొన్న చంద్రబాబు కోసం వాదించిన నాయకులు లూత్రు ఎవరైతున్నారో ఆ లూత్రులను తెలంగాణ ప్రభుత్వం అక్కడ పెట్టేసింది. ఎంఆర్పీఎస్ తరఫున సీనియర్ నాయకులు పడుతున్న 93 సంవత్సరాల వయసు కల్లా కేకే వేణుగోపాల్ గారిని పెట్టింది. కేకే వేణుగోపాల్ గారిని నేను ఎందుకు పెట్టా? చంద్రబాబు ప్రభుత్వం హైకోర్టులో 2000 సంవత్సరంలో విచారణ జరిగినప్పుడు ఆయననే పెట్టిండు. రాజశేఖర్ గారిని కోరితే సుప్రీంకోర్టులో విచారణకు వేణుగోపాల్ని పెట్టిండు. కాబట్టి ఆయన సంపూర్ణమైన అవగాహన కాబట్టి మా ఎంఆర్పీఎస్ తరఫున మళ్ళీ ఆయననే పెట్టాము. 93 సంవత్సరాల వయసులో ఆయన కూడా వాదించడానికి వచ్చేసాడు. జరిగింది. మీ అన్నగా చెప్తున్నా, ఈ కేసే ఆంధ్రప్రదేశ్ కేసు అవుతే, ఆంధ్రప్రదేశ్ కేసు మీదనే విచారణ జరిగితే ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక సుప్రీంకోర్టులో లాయర్ని పెట్టమని చెప్పి నేను బహిరంగ అప్పీల్ చేశాను. ఎవరిని అప్పీల్ చేశా? ఒక సోదరులారా మీరు చూడాలి. నెల ముందే గుంటూరు వచ్చి అప్పీల్ చేశా. మిత్రులుగా భావించి వర్గీకరణ మద్దతు ఇవ్వండి. ముఖ్యమంత్రి జగన్ కు మందకృష్ణ మార్గ విజ్ఞప్తి. మాదిగల్ని శత్రువుగా చూడకుండా మిత్రులుగా భావించి ఎస్సీ వర్గీకరణకు మద్దతు ఇవ్వాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారికి ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మదక్ష విజ్ఞప్తి చేశారు. గుంటూరులో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ ఎంపీగా ఉన్న సమయంలో వర్గీకరణకు మద్దతుగా జగన్ ప్రధానికి లేఖ రాశారని, అలాగే మొదటి వైసీపీ ప్లీనరీ సమావేశంలో వర్గీకరణ కనుక తీర్మానం చేశారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశం సుప్రీంకోర్టులో విచారణ వస్తున్నదని, దీనికి జగన్ మద్దతు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అడిగినాం కదా. నంబర్ 1, వర్గీకరణ విషయంలో సీఎం మౌనం సరికాదని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాను. వర్గీకరణ విషయంలో సీఎం మౌనం సరికాదని చెప్పి నేను స్టేట్మెంట్ ఇచ్చాను. మీ అన్నగా చెప్తున్నా. మళ్ళీ జగన్ రెడ్డి గారికి నేను బహిరంగ లేఖ రాశాను. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆంధ్రప్రదేశ్ కేసే కాబట్టి ఖచ్చితంగా మీరు సుప్రీంకోర్టులో ఒక లాయర్ని పెట్టండి. మీ నాన్నగారు 2004లో ఒక లాయర్ని పెట్టేశారు. చంద్రబాబు ప్రభుత్వం అంతకుముందు లాయర్ని పెట్టింది. ఇప్పుడు కేసీఆర్ మన రాష్ట్రాన్ని కాబట్టి మా న్యాయమైన పట్టానికి మీరు మద్దతు గతం ఇచ్చారు కాబట్టి మీరు సుప్రీంకోర్టులో ఒక లాయర్ని పెట్టండి అని చెప్పి నేను బహిరంగ లేఖ రాశాను. వీరైతే అపాయింట్మెంట్ కోర్టు నేను లేఖ రాశాను. మీరు అపాయింట్మెంట్ ఇవ్వండి, మీ దగ్గరికి వస్తామని చెప్పాను అన్న ఒక రాశాను. మీరు మమ్మల్ని మిత్రులుగా చూసుకుంటే మిత్రులుగా ఉంటాం, మమ్మల్ని దూరం పెడితే మేము దూరం పోతాం, మీ ఇష్టం మీరు తెలుసుకోండి అని చెప్పి అన్న రాశాను. మీరు మమ్మల్ని దగ్గర తీసుకుంటే మేము దగ్గర ఉంటాం. మా జాతి భవిష్యత్తు మాకేం పార్టీ ముఖ్యం కాదు. మీరు దూరం పెడితే మేము దూరం పోతాం. మీ చేతిలో ఉన్నదని మీరు దగ్గర తీసుకుంటారో దూరం పెట్టుకుంటారో మీ ఇష్టం పెట్టలేదన్న. ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ ఇవ్వడు, మనోళ్ళు పోతే కలవడు, మన ఎమ్మెల్యేలు మంత్రులు అందరినీ కలిస్తే మనోళ్ళు పోయి గట్టిగా అక్కడ మాట్లాడరు. సుప్రీంకోర్టులో లాయర్ రాడు. ఇప్పుడు చెప్పండి, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున మనకు అనుకూలంగా సుప్రీంకోర్టులో లాయర్లు పెట్టాలని రాష్ట్రం ఏదంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మీరు మర్చిపోదు. దీన్ని బట్టి మనకు అనుకూలమా జగన్ గుర్తు చేసుకోండి. ఎందుకోసం బదిలీ చేయాలా? ఎందుకోసం బదిలీ చేయాలి? ఆయన కోసమా మన బిడ్డల భవిష్యత్తు కోసం చేయాలా? మన బిడ్డల భవిష్యత్తు ముఖ్యం కదా, మన పిల్లల చదువు ముఖ్యం కదా, మన పిల్లల ఉద్యోగం ముఖ్యం కదా. నేను చెప్పినట్టు ఒక తప్పని చెప్పాలని ఖండించాలని తప్పు పిల్లలకు కృష్ణరాజుగా అబద్ధాలు మాట్లాడిపోతున్నా చెప్పాలని అన్నాను. ఎందుకు సుప్రీంకోర్టులో లాయర్ పెట్టలేదు అన్నా? 2 రోజులు మా విచారణ జరిగినాక ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా ప్రభుత్వాలన్నీ వాదిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వర్గీకరణ దాంట్లో అనుకూలంగా రావాల్సింది పోయి 3వ రోజు ఎస్సీ వర్గీకరణ వ్యతిరేకంగా వాదించిన వ్యక్తులు బాగా పెట్టుకున్నారు. వర్గీకరణ వ్యతిరేక పెట్టుకున్నారు. 3వ రోజు వాదించారు. వాళ్ళ వాదన అయిపోయినాక ఎవరో మురళీధర్ రావు అని చెప్పి ఆన్లైన్లో వచ్చింది. ఎవరో మురళీధర్ ఆన్లైన్ వచ్చింది. 7 జడ్జిలు ఉన్నారు ఆన్లైన్లో. ఇట్లా కనిపిస్తారు ఇక్కడ ఫోటోలాగా. ఆయన వచ్చి ఏం చెప్తారంటే ఒక్క 10 సెకండ్లు మీరు ఎస్సీ వర్గీకరణ విషయంలో మీ ఇష్టం ఏ నిర్ణయం తీసుకోండి, మేము కట్టుబడి ఉంటామని. అంతకుముందు వాదించిన వారు వర్గీకరణ వ్యతిరేక వాదించిన వాళ్ళు ఉన్నారు. అనుకూలంగా వాదించిన తరఫున వచ్చి మాట్లాడే అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ దగ్గర వచ్చి మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవడానికి చెప్పిపోయిండు. ఎన్ని నిమిషాలు మాట్లాడినా ఆయన ఎవరో కాదు. 3 రోజులు విచారణ జరిగితే
పంజాబ్లో 3 రోజులు ఉన్నారు, కేంద్ర పక్కన లాయర్లు 3 రోజులు ఉన్నారు, మహారాష్ట్ర తమిళనాడులో ఉన్నారు, హర్యానా ఉన్నారు, తెలంగాణ వాళ్ళు ఉన్నారు. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దగ్గర లాయర్ లేడు. ఆ 15 సెకండ్లు మాట్లాడినైనా అది ఆన్లైన్ వచ్చిందో మీరు ఏదైనా నిర్ణయించుకోండి, మేము తక్కువగా ఉన్నాడు. దాని బట్టి అర్థం ఏంటిది? వ్యతిరేకించే వాళ్ళ వాదనలో భాగంగా మీరు ఏది నిర్ణయించుకుని తక్కువ ఉంటాం అని అంటే మీరు రద్దు చేసిన మాకు అర్థం లేదన్నట్టు కదా. రాష్ట్ర ప్రభుత్వం తరఫున లాయర్ ఏం చెప్పాలి? మా రాష్ట్ర ప్రభుత్వం వర్గీకరణ చేసింది, మా కమిషన్ రిపోర్ట్లకు అనుకూలంగా ఉన్నాయి, మేము తీర్మానం ఉన్నది, వారు మేము వర్గీకరణ కట్టుబడి ఉన్నాం, మీరు వర్గీకరణ కట్ట నిలబడని చెప్పి సుప్రీంకోర్టు లాయర్కి అప్పీల్ చేయాలి కదా. అప్పీల్ లేదు. 12 సెకండ్లు మాత్రమే ఆయన కనిపించిండు, ఆయన వెళ్ళిపోయింది. కోర్టులో కాదు, ఆన్లైన్. ఇప్పుడు మీరు చెప్పండి నా తమ్ములారా అన్నారా, ఇప్పుడు మీరు చెప్పండి ఎస్సీ వర్గీకరణ అనుకూలంగా లేదు. ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా, వచ్చి ఏం చెప్పిండు? ఎస్సీ వర్గీకరణ విషయంలో మీరు ఏ నిర్ణయమైనా తీసుకోండి అని చెప్పిపోయింది. ఇప్పుడు జగన్ మీద కేసులు ఉన్నాయా లేవా? ఏంటి ఒక 20-30 కేసులు ఉన్నాయా లేవా? ఈ కేసులను తప్పన వాదించడానికి ఈయన న్యాయం పెట్టుకున్నా లేదా? మరి ఈయన న్యాయం పోయి కేసు విచారణ జరుగుతున్నప్పుడు మా జగన్ మీద ఈ కేసులు ఉన్నాయి, మీ ఇష్టం నిర్ణయం తీసుకోండి అని చెప్పొస్తారా ఇలా రాయ్? అర్థమైందా? మా వాడు తప్పు చేయలేదని చెప్పడానికి విచారణ అది లాయర్ పెట్టుకుంటున్నారా, లేదా మీరు ఏ ఇష్టమైన నిర్ణయం తీసుకోవడానికి చెప్పుకోవడానికి పెట్టుకున్నారా? ఎవరు లాయర్ అతను వాదిస్తారు కదా. వర్గీకరణ వ్యతిరేక లాయర్ అక్కడ వాదించింది కదా, వర్గీకరణకు అనుకూలంగా లాయర్ అక్కడ వాదించింది కదా, ప్రభుత్వాలు వాదించినాయి కదా. మరి జగన్మోహన్ గారి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఒక మాట కూడా మాట్లాడలేదంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి మాదిగల భవిష్యత్తును జగన్మోహన్ గారి ప్రభుత్వం ప్రమాదంలో నెట్టుకోవాలని కూడా మీరు మర్చిపోతారు ఆయన కోరుకుంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ అన్నగెత్తులు దేవుడి కృప వల్ల న్యాయ వ్యవస్థ మీద నమ్మకం వల్ల ఎస్సీ వర్గీకరణ అమలు జరగాల్సిందే అని సుప్రీంకోర్టు అన్నదనుకో, మరి అమలు చేయాల్సింది ఎవరు ఇక్కడ? ఆయనే కదా. అంటే వర్గీకరణకు అనుకూలంగానే ఒక లాయర్ పెట్టి బాధించడు, మరి వర్గీకరణ చేస్తాడు అమలు చేస్తాడనే నమ్మకం మనకి ఎట్లుంటుందో అర్థం చేసుకోవాల్సింది. వర్గీకరణ అమలు చేసేటోడు అయితే వర్గీకరణకు అనుకూలంగా బాధించడం చేయాలి కదా, ఓ లాయర్ పెట్టాలి కదా. అంటే ఆ రెండు చేయలేదు కదా. అంటే అర్థం ఏంటిది? జగన్మోహన్ గారి ప్రభుత్వం వర్గీకరణ వ్యతిరేకంగా విషయం మనకు రుజువు అవుతుంది. మరి రాబోయే రోజుల్లో మీ బిడ్డగా మీ అన్నగా నేను మీ భవిష్యత్తును చూడగా ఆయన భజన చేయమన్నా, నేను మీ బిడ్డను, నేను మీ అన్నను. ముందు నేను చెప్తున్నా, నేను తీసుకున్న ప్రతి నిర్ణయం మీ బిడ్డల బంగారు భవిష్యత్తు కోసం అనేసి కూడా మీరు మర్చిపోతారు. మీ పిల్లల చదువు ముందుకెళ్లాలని, మీ పిల్లల ఉద్యోగాలకు రావాలని, ఆర్థికంగా రాజకీయంగా మన జాతి బిడ్డలు ఎదగాలనే నా తప్పని తప్ప మరొకటి కారణం కాదనేసి కూడా మీరు మర్చిపోతారు సాయం అనుకుంటున్నాను. ఈ 30 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో జాతి ఉద్యమాన్ని ఒక్క చిన్న గ్రామం నుంచి మొదలుపెట్టి ఇక్కడ వరకు మనం వచ్చినామంటే అది జాతి భవిష్యత్తు కోసం అనేసి కూడా మీరు మర్చిపోతారు సాయం అనుకుంటున్నాను. ఈ నేపథ్యంలో మీ అన్నగలుగుతున్నాను, ఈ సమయంలో ఒకవేళ బీజేపీ పెద్దలు నరేంద్ర మోడీ గారు, కృష్ణ గారు మీకు మొత్తం అండగా నిలబడ్డ మీ సహకారం కూడా కావాలని ఉన్నాను అనుకో. అవును, చంద్రబాబు నాయుడు కోరినప్పుడు చంద్రబాబు సాయం చేయలేదు, రాజశేఖర్ గారు కోరినప్పుడు రాజశేఖర్ గారు మనం సాయం చేయలేదు, ఆదరణ పెట్టారు కదా. మరి అదే ప్రధానమంత్రి, గౌరవ ప్రధానమంత్రి మనం మీటింగ్ రావడం వల్లనే ఎంత కదిలి రేపు భవిష్యత్తులో వర్గీకరణ జరిగితే ఆయన సహకారంతో జరిగింది కాబట్టి ఖచ్చితంగా నేను ఆయన అండగుంటాను, మీరు కూడా ఆయనకు మద్దతు ఇస్తాం, మీరు కూడా మద్దతు నిలబడాలంటే ఇక్కడ నిలబడ్డా బీజేపీ గెలుస్తుందా ఓడుతుందా సంబంధం లేదు, ఇక్కడ వాళ్ళకి బలం ఉండదా బలం లేదా అనే విషయంతో సంబంధం లేదు. కానీ కుట్టదు అనేది మార్గం దగ్గర మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఓట్లేయాల్సిన అవసరం మాత్రం అది మన బిడ్డ భవిష్యత్తు వస్తుంది. 30 ఏళ్ల పోరాటాన్ని 3 నెలల్లో కొలికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేశాడు కదా. ఆయన మన వేదిక మీద రావడం వల్లనే ఈ దశ మీద వచ్చింది కదా, అది మున్నట్టు వాస్తవే కదా. మరి మాదిగ జాతి బిడ్డలుగా మన బిడ్డల భవిష్యత్తు కోసం ఈసారి వర్గీకరణ జరిగితే 100 తరాలకు పేరు జరుగుతుందనే విషయం మనందరూ తెలుసు కాబట్టి 100 తరాలకు పేరు చేసే దానికి ముందుకొచ్చిన వాళ్లకు మనం అండలు నిలబడడం అనేది మన కనీస బాధ్యత అనేసి కూడా మనం మర్చిపోదని అనుకుంటుంది. అందువల్ల మీ అన్నగా చెప్తున్నా, రాబోయే రోజుల్లో రాజకీయ నిర్ణయాలు మనకు అనుకూలంగా ఉన్న వాళ్ళకి అనుకూలంగా ఉంటాం, అనుకూలంగా లేని వాళ్ళకి దూరంగా ఉంటాం.
అనుకూలంగా ఉన్న వాళ్ళకి మద్దతు ఇస్తాం, వ్యతిరేకంగా నిలబడ్డ వాళ్ళని ఓడించే ప్రయత్నం చేస్తాం. అదే రాజకీయ నిర్ణయంగా మాట్లాడాలని కూడా మీరు మర్చిపోతాం. ఈ నేపథ్యంలో బీజేపీ యువత పొత్తు పెట్టుకుంటుంది, మన అంచనా టీడీపీతో పొత్తు పెట్టుకుంటుంది. మీ అన్నగా చంద్రబాబు ప్రభుత్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వర్గీకరణ చేయడం అనేది కొంత మనకు పేరు జరిగింది. తర్వాత 2014లో 18 మధ్యలో ఆయన మనకు న్యాయం చేయలేదు కాబట్టి మనం దూరంగా ఉన్నాం. 2014 తర్వాత 18 మధ్యలో మనం అంటున్నామా దూరం ఉన్నామా? దూరం ఉన్నాం. మనం న్యాయం చేయడానికి దూరం ఉన్నాము. కానీ ఇప్పుడు మన అదే చంద్రబాబు నాయుడు మన మనసు మార్చుకొని ఇప్పుడు అదే చంద్రబాబు మనసు మార్చుకొని ఏ జిల్లాలో మీటింగ్ పెట్టినా కూడా ఎస్సీ వర్గీకరణ చేసింది మేమే, భవిష్యత్తులో ఎస్సీ వర్గీకరణ చేయబోయేది కూడా మేమేనని చెప్పి ఆయన ప్రకటన చేతులు విడిచిపోయి మీరు మర్చిపోదంతా ఆయన అనుకుంటున్నాను. ఆయన ప్రకటన చేతులు విడిచిపోయి మీరు మర్చిపోదంతా ఆయన అనుకుంటున్నాను. అవును, ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఆయన ముందుకు వస్తుంటే మాలందరికీ ఆయన కోపం ఉంటుందనే వాస్తవం ఆయన తెలవదా? మాలందరినీ వ్యతిరేకిస్తారని మాకు తెలవదా? కానీ ఆయన మాట్లాడుతున్నాడు అంటే ఎవరి కోసం మాట్లాడుతున్నాడని అర్థం. రేపు భవిష్యత్తులో సుప్రీంకోర్టు అనుకూలంగా జడ్జిమెంట్ వస్తే ముందుగానే అమలు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్టుగా ఆయన మాట్లాడుతున్నట్టుగా మనకు అందరం కనిపిస్తున్న విషయాన్ని మీరు మర్చిపోతాను ఆయన అనుకుంటున్నాను. అదే సమయంలో అంతో ఏదో 2018, 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకుంటే నిన్న ప్రకటించిన దాంట్లో చూస్తే, నిన్న శాసనసభ సీట్ ప్రకటించిన దాంట్లో చూస్తే అంతో ఇంతో 1, 2 మాత్రం మా దగ్గరకే ఎక్కువ ఉన్నట్టుగానే నిన్న కనిపిస్తున్న రాజకీయంగా అంతో ఎంతో సీట్ల సంఖ్య పెరుగుతున్నది. ఏబిసిడి వర్గీకరణకు కట్టుబడి ఉంటే ఆయన కూడా ముందుకు వస్తున్నాడు. ఇప్పుడు మనకు మిత్రులు ఎవరంటే ఏబిసిడికి అనుకూలంగా వేరు మిత్రులు అవుతారా? ఏబిసిడి చేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చింది, కేంద్రం ముందుకు మన మిత్రులు అవుతారా? ఆయన అదే సమయంలో వర్గీకరణ నేను కట్టుబడి ఉన్నాను, మా దగ్గర సీట్లు కూడా పెంచుతానని చెప్పి ప్రకటన చేస్తున్నారు. ఏంటంటే అనుకూలంగా లేని వాడు జగన్, ఆయన ఓడించే నిర్ణయం తీసుకుంటాము. అనుకూలంగా ఉన్న వాళ్ళు బీజేపీ ముందుకు వస్తుంది కనుక వాళ్ళకి మనం అనుకూలంగా ఉంటామని ఇది ఏ ఒక్కరి భవిష్యత్తు కోసం కాదు, ఇది జాతి బిడ్డల భవిష్యత్తు కోసం. ఇది ఏ ఒక్కరి భవిష్యత్తు కోసం కాదు, జాతి బిడ్డల భవిష్యత్తు కోసం. ఇప్పుడు మీ అన్న ఒక విషయం చెప్తున్నా, ఇక్కడ కొంతమంది ఓ చర్చ డెవలప్ చేస్తుంటారు, పనికిరాని చర్చ వేస్ట్. ఇక్కడ కొంతమంది చర్చ డెవలప్ చేస్తుంటారు, బీజేపీ హిందుత్వ పార్టీ కదా, మేము ఎట్లా ఓట్లేస్తాం, వీళ్ళు విప్లవకారులాగా పోజులు కొట్టే బ్యాచ్ కూడా తయారవుతుంది. ఉత్త కేసులే ఇళ్ళ కోసం మాట్లాడే బ్యాచెస్ అంట, బయటకు వచ్చి మాట్లాడేవాడు కూడా కాదు. ఇళ్ళ కోసం కొత్త నాటకాల్లాగా మాట్లాడుతుంటారు. మేము క్రైస్తవులం కదా, మేము ఎట్లా బీజేపీ వచ్చేద్దామంటే, నేను మీ అన్న చెప్తున్నా, ఇది లౌకిక రాజ్యం అనుకుందాం. అంబేద్కర్ రాష్ట్ర రాజ్యాంగం ప్రకారం అందరి మతాలను మనం గౌరవించాలి. నువ్వు క్రైస్తవులైనా హిందువులను గౌరవించాలి, హిందువులైనా క్రైస్తవులు గౌరవించాలి, అందరూ కలిసి జైనులను గౌరవించాలి, అందరూ కలిసి ముస్లింలు గౌరవించాలి, అందరూ గౌరవించాలి. నేను మీ అన్నగా చెప్తున్నాను, మీ అన్న చెప్తున్నావు, నువ్వు హిందువా, నేను క్రైస్తవునా, నేను ముస్లిమా, నేను పార్సీలా కాదు, ఈ దేశ భారతీయులం అనే సుఖమని మర్చిపోదు. భారతీయులం మనందరం భారతీయులం. ఆ భారతీయులం కనుక భారతదేశంలో ఉండబడే భిన్న సంస్కృతులను, భిన్న వ్యవహారాలను కూడా మనం గౌరవించాల్సిన అవసరం కూడా మనం నెట్టబడుతుందని తెలుసుకోవడం మీరు మర్చిపోవాలి. ఒకవేళ అది కాదు అని అనుకుంటే ఓకే, మీ రూపుకు నేను వస్తాను. ఒకవేళ కాదనుకుంటే మీ రూపుకు నేను వస్తాను. ఓకే, నేను బీజేపీ అయిమని నేను అంటాను అనుకుందాం, లేదా బీజేపీతో పోతుంటే మనకు అనుకూలంగా మారుతున్నా టీడీపీ అయిమని అంటా, ఇది వదిలిపెట్టు, ఓ బీజేపీ అయిమని అంటాను. నువ్వు ఎవరికి ఎత్తావు? వైసీపీ ఎత్తావు అనుకుందాం. నేను ఎందుకు బీజేపీ ఎత్తా, ఇది మద్దతు పార్టీ కదని చెప్పి నువ్వు వైసీపీ ఎత్తావు. వైసీపీ నాయకుడి పేరు జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ మద్దతు అనుకుంటున్నావు? నువ్వు క్రైస్తవుడు అనుకుంటున్నావు. మరి నువ్వేమో ఫ్యాన్ గుర్తు చేస్తున్నావు క్రైస్తవుడు అని. మరి ఆయన పోయి ఢిల్లీలో ఎవరి కాలు పట్టుకుంటున్నాడు, ఎవరికి మద్దతిస్తున్నాడు? ఈ క్రైస్తవుడు అనవసరం జగన్ రెడ్డి కాదు, అక్కడ ఎవరి కాలు పట్టుకుంటున్నాడు, అక్కడ ఎవరికి మద్దతిస్తున్నాడు? ఈ 22 మంది ఎంపీలు లోక్సభలో ఉన్నారు కదా, దాదాపు 10 మంది లోపు రాజ్యసభలో ఉన్నారు కదా. నరేంద్ర మోడీ గారు ఈ 5 ఏళ్ళు పార్లమెంట్ లో ఎన్నో బిల్లులు తీసుకొచ్చింది కదా. ఆ బిల్లులన్నిటికీ మద్దతు ఇచ్చుకుంటూ వచ్చిందా, వ్యతిరేకించుకుంటూ వచ్చిందా? మద్దతు. జగన్ రెడ్డి గారు మద్దతు వచ్చిందా, వ్యతిరేకించుకుంటూ వచ్చిందా? మద్దతు వస్తున్నాడు కదా. అంటే అర్థమైంది, నువ్వేమో పూర్తికి ధైర్యం, నువ్వేమో ఏ గుర్తు చేస్తున్నావు? ఓ ఫ్యాన్ గుర్తు చేస్తున్నావు. నీ ఓటమో ఫ్యాన్ గుర్తుగా పడుతుంది, గెలిచిన వాళ్ళు పువ్వు గుర్తుగా పడుతుంది, వాళ్ళకి ఓటేస్తారు కదా. అంటే
డైరెక్ట్ గా నువ్వు వేయలేదు, ఇండైరెక్ట్ గా వాళ్ళు పోయి అక్కడ వేస్తున్నాడు కదా, నీ ఓటు ఆయన వేసుకుంటుండో ఆయన పోయి వాళ్ళకి వేస్తున్నాడు అంటే బీజేపీ వేస్తున్నాడు కదా. నంబర్ 1. నంబర్ 2 చెప్తున్నానండి, భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాలంతా బాగా కాదు. భారతదేశంలో ఉన్నప్పుడు ఈశాన్య రాష్ట్రాలు 8 ఉన్నాయి. ఆ 8లో 6 డైరెక్ట్ గా క్రైస్తవుల నాయకత్వంలోనే ప్రభుత్వాలు, క్రైస్తవ మతస్థులే ప్రభుత్వాలు. ఓకే, మరి 6 రాష్ట్రాల్లో ఎవరితో పొత్తున్నారు? వాళ్ళు బీజేపీతోనే పొత్తున్నారు. అంటే ఇక్కడ జగన్ పోయి ఆయనకే ఓటేస్తున్నాడు. ఈశాన్య రాష్ట్ర ప్రభుత్వాలని బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి. ఇప్పుడు నేను అంటున్నాను, మీ బిడ్డలు అంటున్నా నేను, పోనీ ఈయన మనం ఓటేస్తే ఈయన మన మధ్యవర్త, ఇంకో మీరు నాకు ఓటేయండి, మీ పని ఎక్కడ నేను నేర్పుతా అని చెప్పి నేను అంటున్నా అంటలేడు. అసలు నేను మనకు అనుకూలమా? అనుకూలం కాదు. మరి మధ్యవర్తిగా కూడా నేను అర్హుడు కాదు కదా. పోనీ నేను మళ్ళా చెప్తున్నా, మన ఓటు జగన్ చేస్తే జగన్ పై మనం అంగీకరణ చేరుకుంటానంటే మనం మధ్యవర్తి అనుకుందాం. ఈయన మధ్యవర్తిగా ఉండే అడగం కదా, లేదు. అసలు ఆయన మనకు అనుకూలమా? కాదు. మరి మనకు అనుకూలం కానీ మధ్యవర్తి అర్హత లేని వ్యక్తికి మనం ఓటేస్తున్నాడే, మరి ఈయనపై ఆయనకే ఓటేస్తున్నాడే. నేను అంటున్నా, అదేందో డైరెక్ట్ కాంటాక్ట్ ప్రధానమంత్రి గారితో బీజేపీ పెద్దలతో మనకే సంబంధం అన్నప్పుడు మనమే ఎందుకు దగ్గర కావద్దు? మనకి ఎందుకు దగ్గర కావద్దు చెప్పండి. ఈయన పోతే ఈయన మనకు అనుకూలంగా లేడు, జగన్ రెడ్డి ఆధారపోతే జగన్ కూడా అనుకూలంగా లేడు. మనకు ఆయన ఓటేసి ఆయన మీద ఎందుకు ఆధారపడాలి? మనం ఆయన మనకు అనుకూలంగా కాదని అవుతుంది కదా. అట్లాంటప్పుడు మనం ఎవరికి చేయాలి? బీజేపీ చేయాలి కదా. బీజేపీ ఎవరు చేశాడు? నరేంద్ర మోడీ చేశాడు కదా. ఆ నరేంద్ర మోడీ గారికి మనం దగ్గర ఉన్నట్టు కదా. మరి వర్గీకరణ సాధించుకోవడానికి కోసం ఎవరికి దగ్గర ఉండాలో మీరు చెప్పండి. అలా చెప్తున్నా, చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన కండగా నిలబడటం, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి కండగా నిలబడటం, జాతి బిడ్డల భవిష్యత్తు కోసం. మీకు ఇంకా అర్థం కావాలంటే అంబేద్కర్ గురించి ఒకసారి ఆలోచించండి. అంబేద్కర్ మన హక్కుల కోసం కొట్లాడిండు, ఎవరితో చేతులు కలిపి సాధించిండు. అంబేద్కర్ మన హక్కుల కోసం కొట్లాడిండు, ఎవరితో చేతులు కలిపి సాధించిండు. అప్పుడు ప్రభుత్వం ఉన్నందుతో చేతులు కలిపి సాధించిండు. అసలు అప్పుడు ప్రభుత్వం ఎవరిది? బ్రిటిష్ ప్రభుత్వం. దేశ ప్రజలందరూ దేనికోసం కొట్లాడుతుండ్రు? స్వాతంత్రం కోసం కొట్లాడుతుండ్రు. కాంగ్రెస్ స్వాతంత్రాన్ని నాయకత్వం అవుతున్నది. మరి ఈయన కాంగ్రెస్ మద్దతు ఉన్నాడా? అప్పుడు ప్రతిపక్షం ఎవరు? కాంగ్రెస్ అనుకున్నాం. అధికార పక్షం ఎవరు? బ్రిటిష్ ప్రభుత్వం అనుకుందాం. రిజర్వేషన్ సాధించడం కోసం బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర నుంచి సాధించే ప్రయత్నం చేసిందా? కాంగ్రెస్ దగ్గర నుంచి సాధించే ప్రయత్నం చేసిందా? బ్రిటిష్ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళింది. అంటే ప్రభుత్వం దానే సాధించింది. పోనీ బ్రిటిష్ ప్రభుత్వం వెళ్ళిపోయినాక అధికారం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు కమ్యూనిస్టు ప్రతిపక్ష నాయకులు, మరి అంబేద్కర్ ప్రతిపక్ష నాయకులు అనుకుంటున్నారు, కమ్యూనిస్టు దగ్గర కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళిందా? కాంగ్రెస్ దగ్గరికి వెళ్ళిండు. అందుకు సాక్ష్యం ఏంటి? నెహ్రూ ప్రభుత్వంలో ఈయన కూడా మంత్రే కదా. నెహ్రూ ప్రభుత్వంలో ఈయన కూడా మంత్రే కదా. అంబేద్కర్ మంత్రే కదా. అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన హక్కుల కోసం బ్రిటిష్ ప్రభుత్వం దగ్గర ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మన హక్కుల్ని కాపాడడానికి కాంగ్రెస్ దగ్గర ఉన్నాడు. బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ దగ్గరికి పోలే, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ దగ్గరికి పోలే. ప్రభుత్వాలు ఉన్న కాడ మన వాళ్ళకి ప్రయోజనం చేయకూడదని అన్నాడు. అంబేద్కర్ చేసింది కరెక్ట్ అవుతే నేను చేసింది కూడా అదే పనించుకోండి. అంబేద్కర్ చేసింది కరెక్ట్ అయినప్పుడు నేను చేసింది కూడా అదే కదా. నా బిడ్డల భవిష్యత్తు, మా అందరి బిడ్డల భవిష్యత్తు కోసమే కదా. అందరూ దీన్ని సంపూర్ణంగా అర్థం చేసుకుంటూ రాసేస్తున్నాను. నువ్వు జగనని అదని ఇదని పెట్టుకుంటే నీ బిడ్డల భవిష్యత్తు ఏమి ఉపయోగపడదు. కాకపోతే మన మద్దతు ఆయన బలం పెరిగి ఆయన జైలుకి వెళ్ళకుండా కాపాడబడుతున్నాడు. మన మద్దతు ఆయన బలం పెరిగి ఆయన ఎంపిన మద్దతు ఆయనకి ఇచ్చి ఆయన జైలుకి వెళ్ళకుండా చూసుకుంటున్నాడు. ఆయన జైలుకి వెళ్ళకుండా మీరు కాపాడినలు అవుతారు కానీ మీ బిడ్డల భవిష్యత్తును కాపాడినలు కాదనేసుకోండి. మీ మంచి పద్ధతి ఆయన అనుకుంటున్నాం. అందుకనే మీ అన్నగా మనం చెప్తున్నాండి, రాబోయే వారం 10 రోజుల్లో లేదా 15 రోజుల్లో సుప్రీంకోర్టులో తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. ధర్మం మన వైపు ఉన్నది కాబట్టి, న్యాయం మనకు జరుగుతుందని చెప్పి ఆశిస్తున్నాం. సుప్రీంకోర్టు నమ్మకం వ్యక్తం చేస్తున్నాం. అంటే గెలుస్తామని ఇప్పుడు అంటలేదు, అనడం తప్పవుతుంది. తీర్పు రాకముందే గెలుస్తామని అనడం తప్పవుతుంది. ఆశిస్తున్నాం కదా. ఒకవేళ గెలుపు అనేది 100% ఖాయమైనప్పుడు ఆ గెలుపుకు సహకరించింది బీజేపీ అయినప్పుడు బీజేపీ కంటగుంటాం. వర్గీకరణ అమలు చేస్తామంటున్నది చంద్రబాబు ఆయన వస్తున్నాడు కాబట్టి ఆయన కంటగుంటాం. జగన్ కు మాత్రం మార్గలను వస్తున్న వాళ్ళు, మార్గల భవిష్యత్తు బిడ్డల భవిష్యత్తు కోరేటోళ్ళు జగన్ ఓట్లాల్సిన అవసరం లేదని కూడా మర్చిపోతారు. ఇందులో బ్యాచ్ కూడా ఉంటుంది, వైసీపీ బ్యాచ్ ఉంటుంది. అయినప్పటికీ మన వైసీపీ ఆ పార్టీ కాదు, మన బిడ్డల భవిష్యత్తు కోసం నిర్ణయించుకుంటాం కనుక మన బిడ్డల భవిష్యత్తు కోసం
తీసుకొని వెళ్ళడానికి మీరందరూ కట్టుబడి ఉండాల్సిందిగా వ్యక్తం చేస్తూ, కట్టుబడి ఉంటామన్నా మా పార్టీలో కంటే మన బిడ్డల భవిష్యత్తు ముఖ్యమన్న వాళ్ళు ఆత్మసాక్షిగా చేయాల్సిందిగా